అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రీసెంట్ గా తిరుపతి కూడా మీరు చాలా కామన్ గా వెళ్ళారు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ని అంత వైరల్ చేసేసి దానికి మళ్ళీ మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అంత సీన్ క్రియేట్ చేశారు కదా, చూసినప్పుడు ఏమనుకుంది? ఇంకో జర్నలిస్ట్ గా తెలుసా అక్కడ వెజిటేరియన్ కేక్ కట్ చేయకూడదు, పైకి తీసుకెళ్ళకూడదు. తెలీదు, నాకు కూడా అలాగే తెలియదు. మీకు చాలా మంది ఉంటారు ఎనిమిస్ కాబట్టి ఎప్పుడు దొరుకుతారా అని చూసి ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ట్రోలర్స్ ఒక యూస్లెస్ ఫెలోస్ నా దృష్టిలో. నేను మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, ఒక్కడంటే ఒక్కడు దమ్ముంటే కలేజా ఉంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మీరు ఎప్పుడో చెప్పారు, అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదలను అన్నట్టుగా. అసలు మీ ప్లాన్స్ ఏంటి సార్? ఈరోజు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు చేస్తున్నటువంటి ఈ దాష్టికం నుంచి అవసరమైతే మరో ఉద్యమం ప్రారంభమవుతుంది దగ్గరలో. మాధురి గారు ఆలోచనతో ఆయన నడిపిస్తూ ఉంటారు, అక్కడ వెళ్ళేసరికి మాధురి గారు డామినేట్ చేస్తారు అని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? డామినేషన్ నేను ఎప్పుడు చేయను, అసలు అది ఫేక్. తను ఏం చెప్తే అదే. తన గురించి ఒక చిన్నది ఏంటంటే, తన ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేసింది అని అంటారు. ఒకసారికి ఆ పార్టీ నుంచి అన్యాయం జరిగింది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఆ భక్తుడు దేవుడిని చేరుకుంటాడు, దేవుడు భక్తుడిని వదులుకోడు. సో మా వల్ల చెడ్డ పేరు వస్తుందో మంచి పేరు వస్తుందో చూద్దాం. 29 ఎన్నికల్లో ధర్మాన బ్రదర్స్కి. మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత అది మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? ఎవరికి మైనస్ అయిందో ఏమో నాకు తెలియదు, నాకైతే ప్లస్ అయింది. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. బయటకు వచ్చిన తర్వాత ఆ రీల్స్ మీరు కూడా చూసే ఉంటారు. మీ వాయిస్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కామెడీ పక్కకి వెళ్ళి వాళ్ళే ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? మర్చిపోయాను ఫ్యామిలీస్ చేశారు. నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను వచ్చిన తర్వాత. కనీసం మనుషులు ఉన్నారని ఉండదు, కనీసం ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండదు. మీ ఇద్దరి గోల 24 గంటలు టార్చర్. శ్రీనివాస్ గారి గురించి విన్నది అంటే ఆయన బాంబుల్ని చాలా కామ్గా ఉంటాడని ఎవరు తల్లి మీకు చెప్పింది? ఆయన ఎప్పుడు చూసినా మీ భ్రమ అదంతా. శత్రువు వస్తాడు, ఎంత టూడైనా అదురు బెదురు ఉండదు. పిచ్చిన కొడుకులు తెలియ కామెంట్లు పెడుతుంటారు. హిస్టరీ ముందు తెలుసుకోండిరా. మీరు అన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ గారు జూనియర్ ఎప్పుడు అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పారు కదా. ఏమో చూద్దాం, ప్రెసెంట్ బిజినెస్ లో ఇవన్నీ బిజీగా ఉన్నాము. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే బిఫోర్ జూనియర్ వస్తారని ఎక్స్పెక్ట్ చూద్దాం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకలా సిల్క్స్ అని పెట్టారు, అది సక్సెస్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మీరే సొంతంగా పార్టీ పెడుతున్నారు, దానికి కూడా ఒకలా మాత పేరుతోనే అది ఉంటుంది అని చెప్పి అలాంటి ఆలోచన. పార్టీ పెడితే స్వామి పేరు ఎందుకు పెడతాం? మొన్న మీరు ఒక చీర కట్టుకుని ఒక రీల్ పెట్టారు. ఆ చీరని మిగతా ఇద్దరు కట్టుకున్నప్పుడు అంత కాంట్రవర్సీ చేయలేదు, మీరు కట్టుకున్నప్పుడు ఇంకా కాంట్రవర్సీ చేశారు. అసలు అది చూస్తే మీకేమనిపించింది? నవ్వొచ్చింది. కట్టుకుని నా కోసమే వీడియోస్ చేస్తూ ఉంటారు. బతుకుతున్నారు కదా నా మీద. మీ ఇద్దరిలో ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ ఎవరి అకౌంట్ లో పడతాయి సార్? మీ పడతాయి, ఖర్చులకు మీరు ఇస్తూ ఉంటారు. నేను నాకేమైనా కావాలంటే అడుగుతాను. పాకెట్ మనీ అడుగుతారా? అయ్యో, రీల్స్ చేస్తున్నారు, ప్రమోషన్ చేస్తున్నారు, షేర్ ఇవ్వాలి కదా ఖర్చు. బేసిక్ గా మాధురి గారు కనిపించారంటే ఏం చీర కట్టుకున్నారు, ఏం కలర్ కాంబినేషన్ కట్టుకున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇట్లా చూస్తూ ఉంటారు అమ్మాయిలందరూ, ఎందుకంటే మంచిగా రెడీ అవుతారు కాబట్టి. నేను ఎప్పుడో 5 years బ్యాక్ 10 years బ్యాక్ శారీ తెచ్చి కట్టుకుంటే ఆ చీర కావాలని అడుగుతున్నాను. ఫస్ట్ స్టాక్ రాగానే నచ్చిన కలర్ కాంబినేషన్ నాకు కావాలని తీసుకుంటారా, చూసుకుంటారా? నేను పర్చేస్కి వెళ్ళినప్పుడే వేవర్స్ దగ్గర నాకు నచ్చిన శారీ ముందే పెట్టేసుకుంటా. నా బిల్ వేరేగా వస్తుంది. హలో గాయస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ఒక యంగ్ కపుల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. మళ్ళీ అవి తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు. చాలామంది వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో దాన్ని ఒక పెద్ద వైరల్ న్యూస్ చేద్దామని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందరి ఫేవరెట్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాధురి అక్క అని కూడా చెప్పుకోవచ్చు. అలానే పొలిటికల్గా దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే కూడా నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. ఈ బ్యూటిఫుల్ కపుల్ ఇద్దరు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో
మాట్లాడి బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. హలో అండి. హలో నందు, బాగున్నావా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు చూసినా హ్యాపీ ఫేసులతో ఒక గ్లోగా అనిపిస్తూ చిల్ అవుతూ ఉంటారు. సో ఈ ఉగాది అంటే మనకి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కాబట్టి ఈ ఉగాదిలో న్యూ రెజల్యూషన్స్ ఏం తీసుకున్నారు? ఉగాది పచ్చడిలో ఎలా అయితే 6 రుచులు ఉంటాయో ఇప్పటి వరకు మీ జర్నీలో ఉన్న ఆ కష్ట సుఖాలు ఎలా షేర్ చేసుకున్నారో చెప్తారు? ముందుగా యూటీవీ యాజమాన్యానికి మరి యూటీవీ ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు చల్లగా చూడాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఏంటి, ఏం కావాలని చెప్పారు? ఉగాది పచ్చట్లో ఎలా అయితే 6 రుచులు ఉంటాయో మీ ఇద్దరి జర్నీలో ఎన్నో కష్ట సుఖాలు అప్ అండ్ డౌన్స్ చూసి వచ్చుంటారు కాబట్టి అవి ఇద్దరు ఎలా మాట్లాడుకుని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారో చెప్తారు? ఉగాది అంటే అర్థం ఏంటి? అసలు ఈరోజు స్పెషల్ ఏంటి? షడ్రుచులు, పులుపు, కారం, తీపి, చేదు, ఇవన్నీ. జీవితం కూడా అంతే. జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ భూమి మీద ఏ జీవరాశికైనా సరే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బ్రతుకు పోరాటం అన్నది ఒకటి ఉంటుంది. దానిలో యుద్ధం చేయటమే ఆ జీవి యొక్క లక్షణం. అందులో మానవుడు ఒకడు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. మనిషికి కూడా బ్రతకటంలో చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు ఈ షడ్రుచుల్లాగే ఉంటాయి. వాటిని అవపోసన పట్టాలి, వాటిని మనం జీర్ణించుకోవాలి. కోపం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఆవేశం ఉండేటప్పుడు ఎలా ఉండాలి, దుఃఖం వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ద్వేషం కలిగేటప్పుడు ఎలా ఉండాలి, సంతోషంగా ఉండేటప్పుడు ఎలా ఉండాలి, ఇది నేర్చుకోగలిగితే ఉగాది పచ్చడి తాలూకా అర్థం మనకు అర్థమైనట్టే. కాబట్టి జీవితంలో ఇది ఈరోజు వచ్చినవే కాదు, ప్రతి మనిషికి ప్రతి సందర్భంలో ఈ కష్ట సుఖాలు ఉంటాయి, కలిమిలేములు ఉంటాయి. ఆ సందర్భంలో మనం ఎలా అడుగు వేయాలన్నది, మనం డిప్రెస్ అయిపోకుండా మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకొని లేకపోతే ఇతరుల్ని చంపేసి, ఇప్పుడు అదే జరుగుతున్నాయి. చాలా కుటుంబాల్లో కోపం వస్తే భార్య భర్తను చంపేయడం, భర్త భార్యను చంపేయటం, లేదా పిల్లల్ని చంపేయటం, లేదా పిల్లల్ని పట్టుకొని తల్లిల్ని రైల్వే ట్రాక్ ఎదురుగా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఇవన్నీ? ఇవన్నింటి కారణం ఏంటి? లైఫ్ మీద అవగాహన లేకపోవటం, ఎలా జీవించాలో తెలియకపోవటం, డిప్రెషన్లోకి పోవటం, ఆఖరికి సూసైడ్ చేసుకోవటం. ఇంతేనా జీవితం? సూసైడ్ చేసుకోవడానికి దేవుడు మనకు సృష్టించలా. పోతాం, మనం ఎప్పుడైనా పోతాం, ఎక్కువ కాలం బ్రతకం. ఆ బ్రతికినంతకాలం ఎలా బ్రతకాలి, ఒక మార్క్ ఎలా ఉండాలి మన లైఫ్ జీవితంలో. ఇది ఈయనంటే ఇది, ఈమంటే ఇది అన్నట్టు మనం బ్రతకాలి తప్ప సూసైడ్ చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం దీనికి పరిష్కార మార్గం కాదు. అందులో నుంచి నేర్చుకున్నదే మేము. ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అది ఆర్థిక ఇబ్బంది అయినా, కుటుంబ సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, సంఘపరమైన సమస్య అయినా, రాజకీయపరమైన సమస్య అయినా, పరమైన సమస్య అయినా ఎదుర్కొందాం. దానికి ఒత్తిడి ఎందుకు గురవ్వాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఎస్, ఎంత సమస్య వచ్చినా ఎదుర్కొందాం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాం, కష్టపడదాం. ఒకప్పుడు నా జీవితంలో ఎన్నోసార్లు నేను కింద పడ్డాను, ఎన్నోసార్లు. అందుకే వివేకానందుడు చెప్తారు, కెరటం అంటే నాకు ఇష్టం, ఎందుకంటే పడే ప్రతిసారి కూడా లేస్తుంది. అలాగే దాన్ని కరెక్టైనా చూసి మనం ఏం నేర్చుకోవాలి? సో జీవితంలో మనం ప్రకృతిని చూస్తే చీకటి ఉంది, వెలుతురు ఉంది, కంటిన్యూస్గా ఏదీ లేదు. సో సత్యం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది, మోసం ఉంది, దగా ఉంది, కుళ్ళు, కుట్రలు, అసూయలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మ్యారేజ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి తప్ప ఎక్కడ కృంగిపోవటానికి అవకాశం లేదు. ఆ సత్యాలు మనకు తెలియజేస్తుంటాయి ప్రకృతి నుంచి, కాబట్టి ఇవి మనకు తప్పదు. ఓకే, సో మాధురి గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఎప్పుడు చిన్నపిల్లలానే చూస్తారు. మాధురి అంటే తను చిన్నపిల్ల అంటూ ఉంటారు. సో ఆయనకి ఇంత సీనియారిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అతి చిన్న వయసులోనే చాలా చూసి వచ్చారు. మీరేం చెప్తారు దీని గురించి? దేని గురించి? లైఫ్ గురించి, కష్ట సుఖాల గురించి మీ ఒపీనియన్ చెప్పారు. అతని ఒపీనియన్, నా ఒపీనియన్. నాకే ఒపీనియన్స్ లేవు. శ్రీనివాస్ గారు ఏం చేస్తే అదే ఒపీనియన్. అసలు మీరిద్దరు ఎంత వైరల్ కపుల్ అయిపోయారంటే, ఒక ప్లేస్కి వెళ్తే అందరికి ఒక కంటెంట్ వస్తుంది అన్నట్టు ఫిక్స్ అయిపోయారు యూట్యూబ్లో. అలా చేసుకుంటున్నారు అంతే, అందరూ వెళ్తున్నారు, అందరిలాగా మేము వెళ్తున్నాం. మీకేమనిపిస్తుంది? రీసెంట్గా తిరుపతి కూడా మీరు చాలా కామన్గా వెళ్ళారు. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని అంత వైరల్ చేసేసి దానికి మళ్ళీ మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి
అంత సీన్ క్రియేట్ చేస్తారు కదా, చూసినప్పుడు ఏమనుకో ఇంకో జర్నలిస్ట్గా తెలుసా అక్కడ వెజిటేరియన్ కేక్ కట్ చేయకూడదు, పైకి తీసుకెళ్ళకూడదు అని? తెలీదు. నాకు కూడా అలాగే తెలియదు. సో తెలియక తీసుకెళ్ళి కట్ చేశాను అంతే. పైకి అలో చేసినప్పుడు కూడా మరి వాళ్ళు వెజిటేరియన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. సో తీసుకెళ్ళా. అది కూడా మాడవీధుల్లో స్వామి గుడి దగ్గర కానీ అక్కడ టెంపుల్ ప్రిన్సెస్ లో కాదు, టెంపుల్ కి చాలా దూరంగా గెస్ట్ హౌస్ లో ఒక జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 minutes కూడా కాదు, ఒక 3 to 2 minutes లో తన బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయడం జరిగింది. అది తెలీదు కేక్ కట్ చేయకూడదు అని. తెలిస్తే ఊరికే ఎందుకు మనం కాంట్రవర్సీస్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది. సో తెలియక చేసింది, దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. సో బిగ్ బాస్కి మీరు వెళ్ళక ముందు కూడా బిగ్ బాస్ చూసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మాధురి గారు అంటే స్ట్రాంగ్గా ఆడొచ్చేస్తారు, ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోరు ఇలా అనుకున్నారు. బట్ బయటకు వచ్చిన తర్వాత తనుజాతో అంత క్లోజ్ ఉండడం, చాలామంది పర్సనల్గా నన్ను క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఒక డాటర్లా అయిపోయింది ఏంటి తనుజ మాధురి గారికి అని చెప్పి అడుగుతున్నారు. అసలు మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఎలా వచ్చింది? అసలు ఇద్దరి మధ్య అని కాదు, అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చాలా ఎమోషనల్, అది ఎవరికి తెలియదు అంతే. నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాను ప్రతి ఒక్కరికి. నా దగ్గర పని చేసే వాళ్ళతో కూడా నేను ఎమోషనల్గానే కనెక్ట్ అవుతాను. ఓకే, అట్లీస్ట్ వాళ్ళు మా ఇంట్లో పని అమ్మాయి పని మానేసినా సరే నేను చాలా ఫీల్ అవుతాను, అదే ఇది వెళ్ళిపోయిందని చెప్పి. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా రోజులు పడుతుంది. అంత ఎమోషనల్ ఫూల్ని నేను. అందరూ అనుకుంటారు బయట ఏదో చూసేది, ఒక రోజు మాట్లాడేది విని మనిషిని జడ్జ్ చేయలేం కదా, ఏదో ప్రాక్టికల్ అరుస్తుంది అది ఇది అనుకుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్ ఫూల్ని, అసలు సెంటిమెంటల్ ఫూల్ని. నేను అరుస్తుందని అప్పుడు అనుకున్నారు, మీరు చూసారా అసలు మీ ఆ వాయిస్ కి అందరు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, చూస్తున్నాను నవ్వుకుంటున్నాను ఒక్కొక్కసారి. దాన్ని ఎక్కువగా డైలాగ్స్ అవి ట్రెండ్ చేస్తున్నప్పుడు నాకు కోపం ఎక్కువే, కానీ అది మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ కూడా ఉండదు. ప్రేమ ఇంకా ఎక్కువ. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అసలు మాధురి గారు బయట చూస్తే అసలు ఒక పెద్ద పులిలా, అసలు ఆవిడ మాట్లాడాలన్నా ఆవిడ వాయిస్ చూసినా అందరూ భయపడుతూ ఉంటారు. అసలు మీ దగ్గరకు వచ్చేసరికి ఆవిడ డామినేషన్ చూపిస్తారా లేకపోతే ఎలా ఉంటారు? నా దగ్గర ఏమీ ఉండవు, పిల్ల. ఓకే, మీ ప్రేమగా ఉంటుంది, కామ్గా ఉంటారు, ప్రేమగా ఉంటుంది, ప్రేమగా ఉంటారు. ఓకే, ఎప్పుడు అరవడాలు అలా ఏముండదు. మీ ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ సార్? ఎవరికి ఎక్కువ? కోపం నాకు ఎక్కువ, అతని కోపం రాదు సాధారణంగా. కానీ కోపం వచ్చిందంటే మొత్తం భూగామం వస్తుంది అనమాట, అంత కోపం. అందుకని ముందే అలా. సాధారణంగా కోపం రాని వాళ్ళకి ఎప్పుడైనా వచ్చింది అనుకో, దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఓకే, ఎప్పుడైనా చెప్పించారా? చాలా సార్లు. ఓకే సార్, అసలు మీకేమనిపిస్తుంది? ఇంత సీనియర్గా ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియా కానివ్వండి, మిమ్మల్ని ట్రోల్ చేసేవాళ్ళు, పొలిటికల్గా కూడా మీకు చాలామంది ఉంటారు ఎనిమిస్, కాబట్టి ఎప్పుడు దొరుకుతారా అని చూసి ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, అటువంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ట్రోలర్స్ ఒక యూస్లెస్ ఫెలోస్ నా దృష్టిలో. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు, ఆయన్ని ట్రోల్ చేస్తారు. ఆయన్ని ట్రోల్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏముంటుంది? గరికపాటి మాటలు 4 వింటే నీకు జ్ఞానం కలుగుతుంది, ఆయన్ని ట్రోల్ చేస్తారు. మన చాగంటి కోటేశ్వరరావు గారిని ట్రోల్ చేస్తారు, లేకపోతే జేపీ గారు మాట్లాడితే ఆయన్ని ట్రోల్ చేస్తారు, జేడీ గారు మాట్లాడితే జేడీ గారిని ట్రోల్ చేస్తారు. ఈ యూస్లెస్ పీపుల్ ఒక ఈ 10 కోట్ల జనం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ట్రోలర్స్ అందరూ కలిపి 1,00,000 మంది ఉంటారు. హూ కేర్స్ దెమ్? వాళ్ళని పట్టించుకుంటే మనం వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంటారు. నా ట్రోలర్స్ ఇలా అన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య ఆవిడ రేణు దేశాయ్, ఎందుకు ఆవిడ అంత రెస్పాండ్ అవ్వాలి? రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? మీరెందుకు కేర్ చేయాలి అసలు ఎవరికైనా? ఏదో మీరు కాశీ వెళ్తే ఏదో అన్నారని, డాగ్స్ గురించి మాట్లాడితే ఏదో అన్నారని చూస్తే నాకు చాలా బాధేసింది. మీరు ఎందుకు అంత రెస్పాండ్ అవుతున్నారు? ఎవరికి రెస్పాండ్ అవ్వాలి? మీరు చెప్పాల్సింది చెప్పండి. డాగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వడు మనల్ని పెంచడు పోషించడు, ఎండలో ఉంటే నీళ్ళలోకి రా అని పిలవడు. ఈ ట్రోలర్ గాళ్ళ కోసం మనం మాట్లాడవలసిన పని లేదు. ఎవరి గురించే నేను ఇదే చెప్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళ నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మాటలకు ట్రోలర్స్ కామన్. చిరంజీవి గారిని విమర్శిస్తారు, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు విమర్శిస్తారు, మోదీ గారిని విమర్శిస్తారు. ఎవరిని వీళ్ళు విడిచిపెడుతున్నారు? వీళ్ళు ఒక టీం అనమాట. ఆ టీం ఏంటంటే ఫేక్ ఐడీస్ అవన్నీ. ఆ ఫేస్బుక్ ఫేకే, యూట్యూబ్లు ఫేకే. వాడు కామెంట్ చేసిన వెంటనే మీరు కామెంట్లోకి వెళ్ళండి, లాక్డ్ అని ఉంటుంది. వాడికి ధైర్యం ఉంటే ఓపెన్గా ఇప్పుడు మాకే ఇంతమంది ట్రోల్ చేశారు, మమ్మల్ని ట్రోల్ చేసినట్టు నాకు తెలిసి ఎవరికి ట్రోల్ చేస్తుంటారు. ఆ దుర్మార్గమైన మాటలు కూడా అంత దారుణంగా ఆడి ఉండరు కూడా. దమ్ముంటే ఒక్కడికి నన్ను ఫేస్ చేయమనండి.
నేను మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, ఒక్కడంటే ఒక్కడు దమ్ముంటే కలేజా ఉంటే మీకే ఫోన్ చేయమనండి, అక్కడ కూర్చోబెట్టండి. నేను గౌరవంగా నేనేమన్నా గౌరవంగా వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఆన్సర్ తీసుకోండి. మా పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడటం ఉంటాయి, మీ ఇంట్లో ఉన్నాయి చూడండి. మీ చిన్నాయన, మీ పెదనాన్న, మీ మేనమామ, మీ మేనత్త, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారు కుటుంబాల్లో, ప్రతి కుటుంబాల్లో కూడా. దాన్ని మీరు ఎలాగా అడ్జస్ట్ అవుతారు, ఏం చేయబోతున్నారు, అది మీరు ఆలోచించండి. ఎవరి జీవితాల గురించి మీకెందుకు? సో నా దృష్టిలో విమర్శకులను ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సద్విమర్శ చేస్తే అది కూడా మేము చూస్తాం. చాలా చక్కని విమర్శ చేసాడే, ఇందులో నాకు కొంతమంది చేస్తారు, శ్రీనివాస్ గారు సరే జరిగింది మీ పర్సనల్ విషయం మాకు అనవసరం, రాజకీయంగా మీరు కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మీ వాయిస్ ఇంకా ఓపెన్ చేయండి, మీరు చెబితే చాలా మందికి రీచ్ అవుద్ది, అర్థం అవుతుంది, మీరు మాట్లాడండి. అది ఎంత మంచి విమర్శ అది. మీరు ఎలాగే ఉంటే ఎందుకు పనికి రాకుండా పోతారు మీరు, ఒక ఫూల్లా అంటాడు. ఆఖరికి ఫూల్తో పోల్చి ఇంత సజెషన్ ఇచ్చాడు. అక్కడ మనం చూడవలసింది ఫూల్ అనే పదం కాదు, ఆ అడ్వైస్. సో సద్విమర్శ అయ్యేటప్పుడు తప్పకుండా స్వీకరిస్తాం. కానీ అసూయతో చేస్తారు విమర్శలు, వాళ్ళు విడిచిపెట్టేయటం బెటర్. ఎవరికైనా నేను ఇదే చెప్తాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ మొత్తం కాంట్రవర్సీస్లోనే వెళ్ళిపోయింది. ఈ ఇయర్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఉగాది నుంచి ఏమైనా కొత్త ప్లాన్స్ అలా? ఏమీ తీసుకోలేదురా. ఇంకొంచెం బ్రాంచెస్ పెట్టాలి, వర్క్లా సెల్స్ని ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలి. వైజాగ్లో ఇప్పుడు స్టోర్ ఓపెన్ చేస్తున్నాం, ఇంకా అన్ని జిల్లాల్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. కాంట్రవర్సీస్ మీద డెసిషన్ ఏమి ఉండదు, ఎందుకంటే మేము తప్పు చేస్తే కదా, అసలు ఫరక్ పడదు నాకు. ఇంకా గట్టి చేస్తాం. దేనికి పనికిరాని వేస్ట్ నా కొడుకులు మాత్రమే కామెంట్లు పెడతారు, మనం చేరుకోలేక. ఏ కాంట్రవర్సీ కూడా మేము తప్పు నా చెప్పుపాటి విలువ కూడా చేయరు వాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు. సో అంటే అందరూ ఆ పాజిటివిటీ అంత పాజిటివ్ గా తీసుకోరు, కొంతమంది డిప్రెస్ అవడం, మీరు ఏంటంటే నవ్వుతూ మాట్లాడతా అని చెప్పారు కదా, ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టినా అది చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. సో రీసెంట్ గా ఒకలా సిల్క్స్ యానివర్సరీ కూడా చేశారు, గిఫ్ట్లు ఇచ్చారు, జనాల్ని హ్యాపీ చేశారు. అసలు దాని తర్వాత రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవి చూస్తే ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది కస్టమర్స్ కి, ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. ఈ ఏడాది కాలంలో కాంచీపురం ఉక్లా సిల్క్స్ కి 10,000 పైచిలకు కస్టమర్స్ వచ్చారు. 10,000 పైచిలకు మంచి బిజినెస్ చేసాం. ఇంకా బ్రాంచెస్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. జ్యువెలరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. త్వరలో వైజాగ్ లో కూడా బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే కస్టమర్స్ తో మాకున్నది స్నేహ సంబంధాలు. ఇప్పుడు ఈ బిజినెస్లోకి ఎప్పుడైతే వచ్చామో మేము ఎవరు అన్నది ముందే తెలుసు వాళ్ళకి, కాబట్టి మా నుంచి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ స్నేహభావంతోనే మేము వెళ్తాం అన్నమాట. ఈ గిఫ్ట్స్ ఇవన్నీ డ్రా తీయటం, సరైన వాళ్ళకి వచ్చే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు, వెరీ హ్యాపీ. అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మేము ఇద్దరమే లోకం, మా చుట్టుపక్కల ఎవరూ లేదు, మాదే ప్రపంచం అన్నట్టు ఒక ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఆ చేతులు పట్టుకుని నడుచుకుంటూ మిమ్మల్ని చూస్తే కొంతమంది నిజంగా జలస్ కూడా ఫీల్ అవుతారు. అరే ఎక్కడికి వెళ్ళినా కాదురా, మేము 99.99% అతను ఎప్పుడు ప్రజా జీవితంలోనే ఉంటారు, ప్రజలతో తిరుగుతూ ఉంటారు నిరంతరం. ఊరు వెళ్ళామంటే అసలు మాకు రెస్ట్ లేకుండా ఉంటుంది. దగ్గరలో ఒక 10 days 20 days ఉన్నామంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయితే నైట్ ఎప్పుడో వస్తాం. సో మాకంటూ ఒక డే పెట్టుకోవాలి కాబట్టి మంత్లీ 2 months ఒకసారి ఎక్కడో ట్రిప్ వెళ్తాం. ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు మా ఇద్దరు ప్రపంచం అన్నట్టు ఉంటాం. మరి ఇప్పుడు బిజినెస్ చేస్తూ రాజకీయం చేస్తూ మాకుంటూ కొంత లైఫ్ మాకు కూడా ఉండాలి కదా. అప్పుడు 2 months ఒకసారి 1 month ఒకసారి మా లైఫ్ మేము ఎంజాయ్ చేస్తాం. అది కూడా మేము పర్చేస్కి వెళ్తున్నప్పుడు, బిజినెస్ పని మీద వెళ్తూ ఆన్ ది వే ఎక్కడికో వెళ్ళేటప్పుడు, ఎక్కడో కాఫీ తాగేటప్పుడు అది ఒక పెద్ద ఐటమ్ కింద తీసుకుంటారండి. లేదు అంటే పాజిటివ్ వేలోనే. అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, లైక్ మాది మగధీర లవ్ స్టోరీ లాగా అని. మీరు ఎక్కడికైనా వెళ్తే అలా స్లో మోషన్ వాక్ లో వెళ్తూ మంచి, మేమేం చెప్పలేదు, మీరు ఎటకారాలు చేస్తే మేము కూడా ఎటకారాలు చేస్తాం. మగధీర స్టోరీ ఏమైనా రియలా, ఇవేమైనా నిజ సినిమా జీవితాలు, ఏమైనా సినిమాలో జీవితాలు ఒకటి కాదు కదా. వాళ్ళు ఏవో వెటకారం క్వశ్చన్లు వేస్తే నేను వెటకారంగా సమాధానాలు ఇస్తాను. క్వశ్చన్ బట్టే సమాధానం ఉంటుంది, అంతే కదా. అవును. ఈ సందర్భంగా చెప్పండి, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, అసలు శ్రీనివాస్ గారిని మీరు ఫస్ట్ ఎప్పుడు చూసారు? చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ చూసి మా ఇద్దరి మధ్యలో ఫస్ట్ అట్రాక్షన్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లలు కాదు, నేను 30 years ప్లస్, తను ఒక 50 years ప్లస్ లో ఉన్నారు. పొలిటికల్ గా మా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు తన డిస్టర్బెన్సెస్ నా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఇద్దరం ఒంటరి అయినప్పుడు కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉన్న తర్వాత అప్పుడు ప్రేమ డెవలప్ అయింది, అంతేగాని ఏదో చూడగానే ప్రేమ అలాంటివి ఏమి కావు. ఈ క్వశ్చన్స్ మరి ఎప్పుడు వద్దు, ఇంకా చాలా అయిపోయింది. 4 years నుంచి ఎన్నిసార్లు
చెప్పాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి నాకు బోర్ కొడుతుంది, మీకు వినడానికి బోర్ కొడుతుందో లేదో నాకైతే తెలియదు. లవ్ గురించి కాకపోయినా అసలు శ్రీనివాస్ గారు లాంటి పర్సన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు యాజ్ ఎ ఉమెన్ గా మీరు కూడా ఎంతో సర్వీస్ చేశారు కాబట్టి నేను ఆ వేళ అసలు శ్రీని గారు లాంటి పర్సన్ పక్కన మనం ఉండడమే అదృష్టం. తను అసలు ఒక మంచి మహానుభావుడు అని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తారు, పేదల కోసం ఆలోచిస్తారు. తన కోసం ఎప్పుడు ఇంతవరకు తన కోసం ఎప్పుడు స్వార్థంగా ఆలోచించారని నాకైతే తెలీదు. సో ఎప్పుడు సర్వీస్ మైండ్ తోనే ఉంటారు. ఎప్పుడు తన పదవిని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. తను ఎప్పుడు భూ కబ్జాలు కానీ, నాకు తెలిసి లంచం టక్కల్లో ₹1 కూడా తీసుకున్నాడు అని చెప్పడానికి ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో, అతను 25 ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఒక్కటి కూడా లేదు. సో అలాంటి వ్యక్తి పక్కన మనం ఉండడమే అదృష్టం. సో ఎవరైనా అంతే, అలాగే నేను కూడా ఫీల్ అయ్యాను. ఓకే సార్, భూ కబ్జాలు అన్నారు కాబట్టి క్వశ్చన్ నేను నిజంగా అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా లైక్ చెప్తూ ఉంటారు, నేను ఎవరైనా హెల్ప్ అడిగితే లేదు అనకుండా డొనేట్ చేస్తాను, హెల్ప్ చేస్తాను, ఎప్పుడు నా చుట్టూ మనుషులు ఉంటారు. అలాంటి మీ మీద భూ కబ్జాలు చేశారనో లేకపోతే ఇంకొకటనో ఇలాంటి రూమర్స్ అన్ని ఎలా? ఎక్కడ రూమర్స్ రాలేదమ్మా, అది ఒత్తి క్వశ్చన్, అది ఫేక్ క్వశ్చన్. అలాంటి రూమర్స్ శత్రువు కూడా అసలు ఎక్కడ అలాంటి రూమర్ అనేది దువ్వాడ శ్రీనివాస్ మీద లేదా? అస్సలు ఆరోపణలు అంటే ఆరోపణ కూడా ఉండదు. ఇప్పుడు ఈ ట్రోలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్ళు నన్ను వ్యతిరేకించేవాళ్ళు కదా, వాళ్ళకు టాస్క్ ఇద్దాం. మీరు దమ్ముంటే నా 25 సంవత్సరాల జీవితంలో టెక్కలు వెళ్ళి మొత్తం ఒక 2 నెలలు తిరిగి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడైనా లంచం తీసుకున్నాడా, భూ కబ్జా చేశాడా, ఎవరికైనా మోసం చేశాడా, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేశాడా, ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ ఉంటే అలాంటి కామెంట్ నేను ఎప్పుడు కూడా చూడలేదు. మీకు ఇవ్వమనండి. అసలు నా మీద భూ కబ్జాలో లేకపోతే అవినీతి ఉంటే నాకు ఇప్పుడు ఇంతవరకు అరెస్ట్ అయ్యి జైల్లో నన్ను విడిచిపెట్టరు కదా, అపోజిషన్ లో ఉన్నాం కదా, ఇప్పటికే లోపలేస్తారు కదా. టెక్కలిలో అసలు అచ్చెన్నాయుడుకి చుక్కలు చూపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ శ్రీనివాస్ గారు. అదే 100% రైట్, ఎవరైనా ఒప్పుకుంటారు. అచ్చెన్నాయుడు వదలను, చుక్కలు చూపిస్తాను, వదలను. అదే అసలు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కూడా మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి అసలు మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే ప్రజలకి ఎక్కువ దగ్గర అవడము, అలానే మీ ఎనిమీస్కి అసలు మీరు గట్టిగా అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి మీరు ఎప్పుడో చెప్పారు, అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదలను అన్నట్టుగా. అసలు మీ ప్లాన్స్ ఏంటి సార్? ప్లాన్స్ అంటే ప్రజలతో ఉండటం, కష్టపడి తిరగటం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంతా అంటే కూటమిలో, అక్కడ ఒకే ఇంటిలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి అంటే రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, వీళ్ళిద్దరూ కలిపి శ్రీకాకుళం జిల్లాని సర్వనాశనం చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో భూమి మొత్తం కబ్జా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వారి చేతుల మీదుగా ప్రారంభించినటువంటి మూలపేట పోర్ట్, ఆ పోర్టుకి నేనే నా చేతులతోనే దగ్గరుండి సార్ నాకు అప్పచెప్పిన తర్వాత దాన్ని మొత్తం ల్యాండ్ ఎక్వైర్ చేయటంలో కానీ, 100 మీటర్స్ రోడ్ ఎక్వైర్ చేయటంలో కానీ, లేఅవుట్స్ ప్రజలకి ఇళ్ళు ఇవ్వటానికి R&R స్కీమ్ కింద ఇళ్ళు ఇచ్చే దానిలో కానీ, త్రాగునీటి సప్లైలో కానీ ప్రతి రూపాయి కూడా గత గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇచ్చేయటం అయిపోయింది. అవన్నీ నిజాయితీగా చేసుకుని వచ్చాం. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అధికార బలంతో ఆ రోడ్డు వైపు ఉన్న భూములన్నీ కూడా కైంకర్యం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. వీటిపైన నేను యుద్ధం చేస్తాను. వీటిపైన ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజల యొక్క భూముల్ని కాపాడాలి, ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలి, గ్రామాలని కాపాడుకోవాలి. చూస్తా ఊరుకుంటే ఊళ్ళు లేపేయడానికి చూస్తున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు కలిపి. ఈ దుర్మార్గులు, ఈ దౌర్భాగ్యులకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలతో ఉండి అవసరమైతే మరో పోరాటమే చేస్తాను, మరో ఉద్యమాన్ని తయారు చేస్తాను. ఆ రోజుల్లో 2009 నుంచి 2016 వరకు కూడా థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టాం. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఒక యుద్ధమే చేసాం. ఈరోజు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చేస్తున్నటువంటి ఈ దాష్టికం నుంచి అవసరమైతే మరో ఉద్యమం ప్రారంభమవుతుంది టెక్కల్లో. శ్రీకాకుళం జిల్లా ప్రజల్ని కాపాడుకోవాలి ఇద్దరు బ్రహ్మరాక్షసుల నుంచి. వాళ్ళకి సపోర్ట్గా ఈ ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ ఉంటారు. వైసీపీ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. దీనిపైన కూడా గట్టిగా నిఘా పెట్టి ఆ జిల్లాని ప్రజలందరం కలిసి దాన్ని కాపాడుకోవాలి. ఈ పనిలో ఇప్పుడు మేము నిమగ్నమై ఉన్నాం. సో ఈ ఆస్పెక్ట్లో ముందుకెళ్తున్నాం. ఇంకా ఎన్నికలు 29లో ఉంది కాబట్టి ఆ సమయం దగ్గరకు వచ్చేటప్పుడు చూద్దాం, అప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో అప్పుడు చూద్దాం. ఓకే, సో టెక్కలి రాజకీయాలు అనగానే ఫస్ట్ అక్కడ అపోజిషన్ వాళ్ళు మీ మీద చేసే ఆరోపణలు కావచ్చు, ఏదైనా శ్రీనివాస్ గారు ఫైర్ బ్రాండ్లా ఫైర్ అయిపోతూ ఉంటారు. మాధురి గారు ఆలోచనతో ఆయన నడిపిస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళేసరికి మాధురి గారు చెప్పిందే నడుస్తుంది, శ్రీనివాస్ గారు అదే మాట వింటారు.
అని అంటారు, అది నిజమేనా సార్? దీనికి ఆన్సర్ నవ్వుతున్నారా అని చెప్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే డామినేట్ చేస్తారు అని కూడా అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? డామినేషన్ నేను ఎప్పుడు చేయను, అసలు అది ఫేక్. తను ఏం చెప్తే అదే. తన గురించి ఒక చిన్నది ఏంటంటే, తన ముందు ఏదైనా అరుస్తారు చెప్తారు, అది ఏం చెప్పినా మనం ఓ అనేయాలన్నమాట, ఓకే అని చెప్పాలి. ఓకే, తర్వాత మనం అది బుజ్జగిని చెప్పాలి, అలా కాదు ఇలా అంటే అప్పుడు వింటారు అంతే. ఓకే, సో ఆ టెక్నిక్ అనుకొని అంతే. స్వీట్గా చెప్తుంటారు. యాక్చువల్గా శ్రీనివాస్ గారిని అందరూ అంటే వైఎస్ఆర్సీపీకి ఎప్పటి నుంచో ఆయన దగ్గరగా ఉండి ఎంతో చేశారు ఆ పార్టీకి, అటువంటి ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేసింది అని అంటారు సార్. ఇది పర్సనల్గా అసలు ఫస్ట్ మీరు చెప్పండి దీనికి ఆన్సర్. సార్కి ఆ పార్టీ నుంచి అన్యాయం జరిగింది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? లేదు, పార్టీ నుంచి అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి ఎప్పుడు అన్యాయం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి మనసులో శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఉంటారు 100%. అది నేను పర్సనల్గా ట్రావెల్ చేశాను కాబట్టి నాకు తెలుసు. జిల్లా రాజకీయాల వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, కొంచెం దూరం చేశారు అంతే. కానీ భక్తుడికి దేవుడికి ఎంత దూరం చేయాలని మధ్యలో తాపత్రయపడినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భక్తుడు దేవుడిని చేరుకుంటాడు, దేవుడు భక్తుడిని వదులుకోడు. ఓకే సార్, మీరేమంటారు సార్? అంతే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హృదయం నుంచి నన్ను దూరం చేయలేరు, నా హృదయం నుంచి ఆయన దూరం చేయలేరు. కావాలని మా పర్సనల్ ఇష్యూని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ ఒక టార్గెట్ కింద పెట్టి ఎలాగైనా సస్పెండ్ చేయాలి, వీళ్ళ వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది అని చెప్పి ఆయనకి ప్రెజర్ తెచ్చారు. ఒక 15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు దూరం చేయాలని, ఇప్పుడు రీజన్ దొరికింది, కొట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా ధర్మాన ప్రసాద్ సస్పెండ్ చేయించాడు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నేను ఇంకో నాయకుడికి సపోర్ట్ చేశానని కక్ష కట్టి నన్ను సస్పెండ్ చేయించాడు. ఇది 2వ సారి సస్పెండ్ చేయించాడు. సో మా వల్ల చెడ్డ పేరు వస్తుందో మంచి పేరు వస్తుందో చూద్దాం. 29 ఎన్నికల్లో ధర్మాన బ్రదర్స్కి కట్టి కుడిపిస్తాను, చూపిస్తాను. నాకు చెడ్డ పేరు వస్తే ఎలా ఉంటుందో, మంచి పేరే నా ఉంది మంచి పేరు ఎలా ఉంటుందో, ఆ మంచి పేరు తాలూకు ప్రభావాలు ఎలా ఉంటాయో కూడా చూపెడతాను. ఇప్పుడు వాళ్ళకి నాకు ఫైట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎప్పుడు శ్రీనివాస్ గారు వర్సెస్ సత్యం నాయుడు, అసలు వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది అన్నట్టుగా కూడా ఒక ఇది నిజంగా చెప్పిన ప్రజా గెలుపు ఎప్పుడు దువార్ శ్రీనివాస్ గారిదే. ఇంకా రిగింగ్లు చేస్తాము, రౌడీజం చేస్తాము, అది చేస్తామంటే మనం ఏం చేయలేము. ఆయన ఊరుకోరుగా చేస్తే ఎంత మనం ఆపగలం? ఒక్కలే కదా, ఒంటరి కదా. తను 48 బూతులు రిగ్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా 12 నుంచి 15 బూతులు రిగ్ అవుతున్నాయి. అవన్నీ కొట్టుకొని వచ్చిన వాడిని నేనే టెక్కల్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి దాన్ని ఎదుర్కొంటా, ఎర్రనాయుడు దగ్గర నుంచి ఎదుర్కొంటా, దాన్ని ఒక రూపకల్పన చేసింది నేను. వాళ్ళకి అధికార బలం కంటిన్యూస్ గా చెడు ఎంతవరకు గెలుస్తుంది మంచి మీద? ఒక సెర్టెన్ లిమిట్ అంటూ ఉంటుంది కదా, ఏదో ఒక రోజు మంచిగా గెలుస్తుంది. మద్యం, డబ్బు విచ్చలవిడిగా ఇవ్వటానికి కావాల్సినంత వాళ్ళ దగ్గర ఉండటం, అవన్నీ ప్లస్ అవుతున్నాయి. మేమున్న పార్టీలు రూలింగ్ లో తక్కువ కాలం ఉన్నాయి. మరి 82 నుంచి 83 నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు టీడీపీ ఎక్కువ కాలం రూలింగ్ లో ఉంది. వాళ్ళ రూలింగ్ లో ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి తప్ప వాళ్ళే బలమైనటువంటి వ్యక్తులు కారండి. మరి మా జిల్లాలో సర్పంచ్ క్యాడర్ గల వ్యక్తి 54,000 మెజార్టీతో గెలిచాడు, ధర్మాన ప్రసాద్ గారు. మరి అచ్చెన్నాయుడు నా దగ్గర 32,000కే పరిమితం అయిపోయినాడు. మరి అచ్చెన్నాయుడు బలవంతుడైతే ఆయనకు కూడా 60,000 70,000 రావాలి కదా మెజారిటీ, ఎందుకు రాలేదు? సో వాళ్ళేం బలమైన వ్యక్తులు కారండి. ఇంత కూటమిలో వేవులో కూడా ఎందుకు రాలేదు? బలమైన వ్యక్తులు కాదు. ఏ రోజు జిల్లాకి కానీ టక్కలు కానీ డెవలప్మెంట్ చేసింది లేదు, వాళ్ళు ఉద్ధరించింది లేదు. ఇంత 1% కూడా డెవలప్మెంట్ అనేది ఇద్దరు కూడా చేయలేదు. అండ్ ఎప్పుడు ఒక కమ్యూనిటీ పరంగా కులపిచ్చి ఎప్పుడైనా గెలిచారంటే మొత్తం ఆ కమ్యూనిటీ పీపుల్ మాత్రమే ఉంటారు జాబ్స్ లో, ఇంకెవ్వరికి అవకాశాలు ఉండవు. పక్కన వాళ్ళు ఎవరు పెట్టుకోవడం అసలు 1% కూడా ఉండదు. మీరు చూసుకోండి, టెక్కల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వాళ్ళ మనుషులే ఉంటారు, ఇంకెవరికి అవకాశం ఇవ్వరు. ఉన్న వాళ్ళందరినీ దూరంగా ఎక్కడెక్కడో పడేస్తారు, చాలా దూరంగా ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా మీరు కూడా కళింగుల వీళ్ళకి కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అన్యాయం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక మంచి చెప్పి ఎప్పుడు మీరు ఫైట్ చేస్తూనే ఉంటారు సార్. అసలు ఇన్ ఫ్యూచర్ లో మీ గవర్నమెంట్ వస్తే కానీ అసలు మీరు దీనికి ఏమేమి యాక్షన్స్ తీసుకుంటారు? ఇప్పుడు శ్రీకాకుళంలో అది కళింగ కమ్యూనిటీ 5 లక్షల పైచిలకు ఓటర్స్ ఉన్నారు. ఆ 5 లక్షల తర్వాత కాపులు ఉన్నారు, తర్వాత యాదవాసు, రెడ్డిసు, మత్స్యకారులు, ఎస్సీలు ఇలా ఉన్నారు. 1,10,000 ఓట్లు కూడా లేనటువంటి, శాతం లేనటువంటి వీళ్ళేంటి అధిగమించడం? వీళ్ళేంటి రాజకీయాలు? టీడీపీలో కూడా అదే జరుగుతుంది, వైసీపీలో కూడా అదే జరుగుతుంది. టీడీపీలో కూడా అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడేనా? మరి కాపు వర్గాలకు చెందినటువంటి మహా లీడర్స్ లేరా? కళా వెంకటరావు లాంటి వాళ్ళు లేరా? ఎవరు? కాళింగులకి మంత్రి పదవి ఎవరు?
2 మంత్రి పదవులు వాళ్ళ ఇంటికే ఇస్తారు, అక్కడ అన్యాయం జరుగుతుంది. వైసీపీలో కూడా ధర్మాన బ్రదర్స్ వల్ల అన్యాయం జరుగుతుంది. కాళింగులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ధర్మాన ప్రసాద్ వల్ల. కాళింగుల తాలూకా ఔన్నత్యాన్ని ఉన్నతిని సర్వనాశనం చేసిన ధర్మాన ప్రసాద్ రావే. దాని మీద మేము కక్ష తీర్చుకుంటాం, వదలం. ఈసారి అటాక్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇన్నాళ్ళంతా రాజకీయ పరంగా ఎన్నికలు జరిగాయి, పార్టీల పరంగా ఎన్నికలు జరిగాయి, కానీ ఈసారి శ్రీకాకుళంలో కులపరమైనటువంటి చర్చ జరుగుతుంది. దానిపైనే రియాక్షన్ ఉంటుంది గట్టిగా. దీనిపైన నేను ముందడుగేస్తున్నాను. కళింగ కులమే కాదు, కళింగులతో పాటు ఆధారపడినటువంటి అన్ని కులాలు, కాపులు, మిగతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలు, అన్ని కులాలని కలుపుకొని మేము పెద్ద ఫైట్ చేస్తాం ఈ 4 వ్యతిరేకంగా. ఎవరికి? అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి, ధర్మాన ప్రసాద్కి, కృష్ణదాస్కి. ఈ 4 కూడా 4 బ్రహ్మరాక్షసులు, నీచులు, కేడి బ్రదర్స్. వీళ్ళకి తగినట్టుగా మేము గట్టిగా ఫైట్ చేస్తాం. మాధురి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక మంచి పోస్ట్లో చూడాలనుకుంటున్నాను, నాకు రాజకీయాలు ఇష్టం లేదు, ఆయనకి దక్కాల్సిన ప్లేస్ ఆయనకి దక్కితే చాలు అని చెప్పి మీరు ఎప్పుడూ చెప్తారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నాది స్పెషల్ ఇంటెన్షన్ అని ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ టెక్కల నుంచి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే చేయాలి అని శ్రీనివాస్ గారు అనుకుంటే అది మీకు ఓకేనా? లేదు, అతను ఎప్పుడు అనుకోరు కూడా అలా. అనుకోరా? ఎందుకని? అంటే మీలాంటి ఫైర్ బ్రాండ్ అపోజిషన్ లో ఉంటేనే పక్కనే ఉంటాను ఆ కాంపిటీషన్ ఉంటది అని చెప్పి చాలా అతనికి మించిన కాంపిటీషన్ నేనేం కాదు. అతని పక్కన నేను 1% కూడా పనికిరాను. ఆయన పోస్ట్ ఆయనకు ఉంటది. ఇన్ ఫ్యూచర్ లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వాలి అంటే లేదు, అలా ఆలోచన ఏమి లేదు. అతని డిజైర్, అతని ప్యాషన్ పాలిటిక్స్ అనేది. తనేమి బై ఛాన్స్ రాజకీయాల్లోకి రాలేదు కదా, బై చాయిస్ వచ్చారు. సో బై చాయిస్ వచ్చినప్పుడు తనే ఉండాలి. మీకు శ్రీనివాస్ గారు ఉంటే చాలు, ఈ రాజకీయాలు ఏమవుతుంది. స్టిల్ ఇప్పటికీ అదే చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, మీకు అనిపిస్తూ ఉంటుందా, అంటే ఆవిడ క్వశ్చన్ చేసే విధానం కానివ్వండి, తను మాట్లాడే విధానం కానివ్వండి, అంటే పొలిటికల్ గా తను ప్రజలకు ఉపయోగపడుతుంది అనే థాట్ మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతారో వాళ్ళే లీడర్. లీడర్ అంటే అర్థం గెలిచేవాడు కాదు, సమాజాన్ని నడిపించేవాడు. కష్టాలని, బాధల్ని, వ్యక్తుల్ని, సమాజాన్ని, సంఘాలని తన భుజాన్ని మూసుకుని ముందుకు నడిపేవాడు లీడర్. అందరూ లీడర్స్ అవరు. గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే లీడర్ కాలేడు, అయిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లీడర్ కాలేరు. ఓడినా గెలిచినా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజా సమస్యలు మూసేవాడి లీడర్. ఆ లక్షణాలు మాధురిలో కూడా ఉన్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మనం ఎవరో చేయటానికి ప్రజలే మోస్తారు, ప్రజలే తీసుకెళ్తారు, ప్రజలే నడిపిస్తారు. ఎవరిని మనం లీడర్ని చేసేస్తే అయిపోరు. అలా అనుకుంటే చాలా మందిని మనం చేసేయగలం, చాలా మందిని మనం ఓడించేయగలం. కానీ అది కాదు. ఇక్కడ ప్రజల నుంచే రావాలి, అది ప్రజల్లో వస్తుంది. ఆమె ఆ దిశలో పనిచేస్తున్నప్పుడు, ప్రజలు నమ్ముతున్నప్పుడు, తను కష్టపడి మాకు పనిచేస్తుంది, సహకరిస్తుంది, నిలబడుతుంది మా కష్టానికి అనుకునేటప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఆ సమయం వచ్చేటప్పుడు చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్లో ఉన్నాం కదా, టైం రాని. ఓకే, టైం. సో మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత అది మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా? ఎవరికి మైనస్ అయిందో ఏమో నాకు తెలియదు, నాకైతే ప్లస్ అయింది. ప్లస్ అయింది. పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నన్ను. అసలు ఎంత మంచి రెస్పాన్స్ నేను చెప్పలేను మాటల్లో. చూసాం మీ ఫ్యాన్స్ అందరూ. నాకైతే బిగ్ బాస్ అనేది నా లైఫ్ లో ప్లస్ అయింది, పాజిటివ్ అయింది. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు, మా టీవీ టీమ్ కి. బయటకు వచ్చేస్తారుగా బలవంతంగా. సో అంటే మీకు లోపల ఉన్నప్పుడు టెన్షన్ వచ్చిందా? దాని తర్వాత మాధురి గారు ఇంటర్వ్యూ లేదు కాబట్టి క్వశ్చన్ నేను ఇప్పుడు అడుగుతున్నాను. అంటే బయట ఒక్కరే రోజు టెన్షన్ ఉండే, రాజకీయం కోసం నాకేం టెన్షన్ ఉంది. మా ఆయన ఫుట్బాల్ ఆడేస్తారు, మా ఆయన కోసం టెన్షన్ వచ్చేది. ఒక్కలే ఉన్నారు కదా, పప్పం తిన్నారా లేదా, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, పప్పం బిజినెస్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఒకరే అయిపోయారు, ఆ టెన్షన్ అన్ని రోజు టెన్షన్ గా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ రీల్స్ మీరు కూడా చూసే ఉంటారు. మీ వాయిస్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కామెడీ పక్కకి వెళ్ళి వాళ్ళే ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? మర్చిపోయినారు ఏదో కిక్కి 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 అంట. ఎప్పుడు చూసినా ఇదే గోల, పడుకొని టార్చర్. అది ఎంత మంది చిన్న పిల్లలు కూడా ఫ్యామిలీస్ చేశారు. నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను వచ్చిన తర్వాత చూసి. ఎలా అనిపించింది శ్రీనివాస్ గారు మీకు? ఒకటి, మాకు మా ఉన్న స్థితి నుంచి మేము ఎదగాలనుకుంటున్నటువంటి ఏదైతే మాకు తొక్కి పడేసినారు కదా, ఇంకా శ్రీనివాస్ సరి, వీడి క్యారెక్టర్ సరి, ఇంకా అయిపోయింది, వీడిని ఎంటబెట్టాం, మోటాములు సర్దుకుంటే ఇంకా హైదరాబాద్ పోయినాడు, అక్కడేవో చాలా నీచంగా మాట్లాడారులే మా శత్రువులు. నేనంటే గిట్టిన వాళ్ళు ఎలా అంటే గుడ్డ ముక్కలు అమ్ముకుంటాడు, మా ఉత్తరాంధ్ర భాషలో అంటారులే, బట్టలు అమ్ముకోవటాన్ని గుడ్డలు అమ్ముకోవటానికి పోయినాడు హైదరాబాద్ అని అలా వ్యంగ్యంగా మాట్లాడారు.
అంటే మేమిద్దరం కానీ ఉంటే మమ్మల్ని వచ్చి పలకరించేవాడు కూడా లేని రోజు ఉండేది. అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చాం. కానీ మీరు Bounce బౌన్స్ back బ్యాక్ అయ్యే యా ఎగ్జాక్ట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయినట్టే గుడ్డలు ఉంది. గుడ్డలు అమ్మటానికి రాలేదురా, గుడ్డలు మడతట్టడానికే వచ్చాను, మీ బట్టలు ఊడదీసి మడతట్టడానికి వచ్చానని చెప్పడానికి మేము ఈ స్థాయికి ఎదిగాం. ఈ ఎదిగే దానిలో మాకు ఈ బిగ్ బాస్ అన్నది కూడా చాలా మంచి స్టెప్ అయింది. చాలా మందికి తెలిసి మళ్ళీ పరిచయం అయినా పాపులారిటీ వచ్చింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో కూడా మొన్న సినిమాలో కూడా తను నటించారు. చింటపాక్ డుమ్ డుమ్ అని ఆ సినిమాలో గైరమ్మ అత్త, వడ్డీలు కలెక్ట్ చేసే అత్తగా నటించింది. మంచి క్యారెక్టర్. ఇలా మంచిది. బిజినెస్ కూడా బాగా పికప్ అవుతుంది. బిజినెస్ కి మాకు మేము ప్రమోషన్ చేసుకోవడానికి బాగుంటుంది. అసలు మీ ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వరా? అన్ని ప్రమోషన్స్ అన్ని రీల్స్ మీరే చేసేసుకుంటారా? ఎందుకు నిన్న సరదాగా అనుకున్నాం, ఉగాది రోజు అందరికి ఏదో ఒకటి చేద్దామని ఒక రీల్ పెడితే అది 1 or 2 million ఇమీడియట్గా వెళ్ళిపోయింది కొన్ని అవర్స్ లోనే. ఓకే, ఇంకెవరికి ఇచ్చి ఎవరు ఎందుకు చేయించడం, మేమే చేస్తాం. ఓకే, సో ఆ బ్రాండింగ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని చూసారో వాళ్ళకి ఇప్పుడు మీరు పొలిటికల్ గా కానివ్వండి, ఇటు హైదరాబాద్ లో కూడా మీరు ఇంత ఫేమస్ అవ్వడము, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అన్నిటికీ పిలవడము, ఇదంతా కూడా మీ సక్సెసే కదా. ఏం మూవీస్ చేస్తున్నారు, ఏం క్యారెక్టర్ చేస్తున్నారు? అదే చెప్పారు కదా, చీన్ టపాక్ డుండుమ్ అనే సినిమాలో గైరమ్మ అత్త అనే క్యారెక్టర్ చేస్తాను. ఓకే, అమ్మమ్మ క్యారెక్టర్ అదేనా? అంటే ఓకే, మాధురి గారు చూడడానికి వింటేజ్ హీరోయిన్ లా ఎప్పుడు చూసినా అలానే రెడీ అవుతారు కదా. అసలు అమ్మమ్మ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు? మంచి క్యారెక్టర్ అయినప్పుడు అమ్మమ్మ ఏంటి, లీడ్ క్యారెక్టర్ చాలా బాగుంటది. కామెడీ, ఓకే, కామెడీ విలన్. ఓకే, నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. అది ముసల్దా ఓల్డా అని కాదు, అంటే ఆ మూవీలో ఆ క్యారెక్టర్ గుర్తుండిపోవాలన్నమాట. ఓకే, సో మంచి క్యారెక్టర్ కాబట్టి త్వరలో రిలీజ్ అవబోతుంది. అదొకటేనా ఇంకేమైనా చేస్తాం? ఇప్పుడు ఒకటే చేస్తాం, ప్రెసెంట్ ఒకటే. మరి మీ ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు? మేము ఇప్పటి నుంచో అంటే మీ స్టోరీ మొత్తం కూడా ఒక చూద్దాం. మా ఇద్దరు కాంబినేషన్ లో కూడా ఇప్పుడు ఒక సినిమా ఛాన్స్ రావాలి కదా, ఛాన్స్ రావాలి. అసలు మీ ఇద్దరు కాంబినేషన్, మీ స్టోరీ ఒక సినిమా తీస్తే దానికి ఏం టైటిల్ అనుకున్నారో చెప్తారా? లేదు, అసలు మా స్టోరీ తీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు అందరికి తెలిసిపోయింది కదా, బోర్ అయిపోతాయి. ఓకే, వాళ్ళే చెప్పేస్తారు స్టోరీ, నెక్స్ట్ ఇది అని. అందుకని చెప్పి తీయాలని అనుకోవట్లేదు. అంటే మీకు కూడా ఇంతకు ముందు కూడా యాక్టింగ్ అంటే సో ఇప్పుడు ఏమన్నా కాల్స్ వస్తున్నాయా మీ ఇద్దరికి కలిసి? ఏమన్నా మధ్య ఒక సినిమా ఉందని చెప్పారు, ఇద్దరు కలిపి 2 క్యారెక్టర్స్ ఇద్దరు చేయాలని చెప్పారు. ఈ మధ్య ఉంటుంది షూటింగ్ అని చెప్పారు. సో అటు పాలిటిక్స్, ఇటు బిజినెస్, అటు యాక్టింగ్, మూడు ఇంట్రెస్టేనా సార్? 3 నాకు ఇంట్రెస్ట్. నాకు యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్, బిజినెస్ చాలా పిచ్చి, ప్యాషన్ బిజినెస్ అంటే. రాజకీయాలంటే మరింత పిచ్చి, అది మ్యాడ్. సో శ్రీనివాస్ గారు చూడడానికి ఎంత కామ్గా ఉంటున్నారు, బట్ శ్రీనివాస్ గారి గురించి విన్నది అంటే ఆయన బాంబుల్ని చాలా కామ్గా ఉంటాడని ఎవరు తల్లి మీకు చెప్పింది? ఆయన ఎప్పుడు చూసినా మీ భ్రమ, అదంతా కామ్గా ఉంటాడని ఎవరు చెప్పారు? అసలు అదంతా అంటే పొలిటికల్ గా ఆయన వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన రియాక్ట్ అవుతారు. బట్ యాజ్ ఎ పర్సన్ గా శ్రీనివాస్ గారిని చూస్తే చాలా మంచిగా పాజిటివ్. యాజ్ ఎ పర్సన్ గా హి ఈజ్ స్వీట్ బట్ నాట్ సైలెంట్. మనిషిని బట్టి నా రియాక్షన్. మీరు వచ్చి మీరు మాట్లాడేటప్పుడు మీకులాగే నేను మీ ఏజ్ తో సమానంగా సింక్ అయిపోతారు. అవును, ఇంకా చిన్న పిల్లలు అంత న్యూటన్స్ లా అన్నమాట. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు కదా. చిన్న పిల్లలు కనబడినా నాకు చాలా ముద్దు, వాళ్ళతో ఇంకా సింక్ అయిపోతారు. పెద్దోళ్ళు వస్తే పెద్దోళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, నాకన్నా పెద్దోళ్ళు వస్తే. సమకాలికలు వస్తే సరదాగా ఉంటాం, శత్రువు వస్తే తోలు తీసేస్తాం. బాంబులు చుట్టడం బాగా శత్రువు వస్తే ఎంత టూడైనా అదురు బెదురు ఉండదు, భయం ఉండదు. అటాక్ నేను ఇప్పుడు మళ్ళీ చుట్టమంటున్నా, చుట్టట్లే. ఎవరి మీద వేయడానికి? ఎవరి మీద ఒకరి మీద వేసి సినిమా బాంబులతో చెప్తుంది కాదు, నిజంగా మీకు అది చూసి బాంబు కేసు యాక్చువల్ నాకు ఉంది. ఏవన్ ముద్దాయి, ఏవన్ ముద్దాయి చుట్టడం వచ్చా బాంబులు మీకు? వచ్చు. అంటే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి? చుట్టడం వస్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా? చుట్టడం వచ్చు కానీ చుట్టట్లేగా. మీకు వస్తే వచ్చింది కానీ అక్కడికి నేర్పించకండి సార్. నేను రోజు అడుగుతున్నాను నాకు నేర్పించమని. కాదు, నాకు నేర్చుకో. నాది గ్రానైట్ ఫీల్డ్. ఓకే, 25 years గ్రానైట్. గ్రానైట్ లో మేము రాక్ ఓపెన్ చేసేటప్పుడు రకరకాల టెక్నాలజీ, స్ప్లిట్టింగ్ టెక్నాలజీ వాడతాం. ఓకే, ఆ టెక్నాలజీలో రకరకాల పౌడర్స్ వాడతాం మనం. అవి కాబట్టి మాకు రొటీన్, అది రొటీన్ జాబ్. అది ఒక వానర్ గా, లీజ్ ఓనర్ గా
అవన్నీ నేను పర్యవేక్షిస్తుంటాను, చూస్తుంటాను. చూసేటప్పుడు కెమికల్ పౌడర్ అని వాడతాం. హెవీ బ్లాక్లో కూడా నైట్ హోల్స్ వేసి పౌడర్ వేస్తే అది మార్నింగ్ అయ్యేటప్పటికి అలా ఓపెన్ అయిపోతుంది. ఎంత బ్లాక్ అయినా సరే, ఎంత పెద్దదైనా సరే ఓపెన్ అవుతుంది కెమికల్ పౌడర్. అలాంటివన్నీ నేను చూసినవి ఏముంది, ఇలా సీమటవాకాయలు వేసినట్టు మనం చిన్నప్పుడు ఆయన ఇట్లా బాంబులు స్ప్లిట్టింగ్ టెక్నాలజీ గ్రానైట్స్ లో పిచ్చిన కొడుకులు తెలియ కామెంట్లు పెడుతుంటారు. ఏదైనా హిస్టరీ ముందు తెలుసుకోండిరా. టెక్కల్లో బాంబులు సీన్ అని పిలిచేవాళ్ళు వాడి సీన్ ముందు, తెలియదు యాదవ లేదు అనుకుంటూ. అందుకే నేను అంటున్నాను, ఎవడైనా నన్ను ట్యాకిల్ చేయాలనుకుంటే ఊరికే ట్రోల్స్ ద్వారా కాదు, మీ ద్వారా రమ్మంటున్నాను. కాదు, ఆ కామెంట్లు పెట్టేవాడికి దాని మీద కేసులు ఉన్నంత జీవితం ఉండదు. ఒక 17-20 కేసులు ఉన్నాయి, అంత లేదురా మీ లైఫ్, మీ 62 రోజులు జైల్లో చేస్తే వల్లారా. కాబట్టి ఈ లోపల వేసేయండి, లోపల నా ఇంటర్వ్యూ పోద్ది, లోపల వేస్తున్నాను. నేను దేనికైనా రెడీ. ఇప్పుడు మీకు అనిపిస్తుంది సార్ ఎప్పుడైనా మళ్ళీ బాంబులు పట్టాలి, బాంబులు చుట్టాలి అని చెప్పి? బాంబు అనేది అదే చట్టపరం అలాంటివి చేయం, కానీ బాంబులా ఉంటాం, మన ఆలోచన బాంబులా ప్రవర్తిస్తాం, బాంబులా మన రియాక్షన్ ఉంటుంది. అంతేగాని బాంబు తయారు చేయడం అనేది క్రైమ్. అది సో మీరు కాబట్టి ఇంత ఆగారు. అదే మాధురి అక్కకి అది చేయడం వచ్చి ఉంటే అరే ట్రోలర్స్ నేర్పించచ్చు కదా, నేర్చుకుంటాను. కాదు, మీ చేతిలో దీపావళి బాంబ్స్ లైసెన్స్ తీసుకొని చేద్దాం, ఆ లైసెన్స్ తీసుకొని ఇవి కూడా చుట్టేద్దాం పనిలో పని. కాదు, మీ చేతిలో ఒక బాంబు వస్తే మీరు ఏం చేస్తారు? ట్రోలర్స్ అందరినీ పట్టుకుని రండి, ట్రోలర్స్ మీద రాలంతరా, పిచ్చి పిచ్చి వాళ్ళ మీద ఎందుకు, మన పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం. మరి ఎవరి మీద వేస్తారు? ఎవరి మీద నాకు ఎవరు అంత శత్రువులు లేరు. అంత శత్రువులు ట్రోలర్స్ వాళ్ళకి ఇన్నోసెంట్ పీపుల్ అసలు గట్టిగా చెప్పాలంటే. నీకు వచ్చిన ఫ్రెండ్షిప్ చేస్తే నీకన్నా కింద రేంజ్ వాళ్ళతో చేయగలను, శత్రువు చేస్తే మనకు సమానంగా ఉండాలా శత్రువు. అసలు మీరు అసలు ఆరి తేరిపోయి ఉన్నారు అసలు. శ్రీనివాస్ గారితో ఉండి 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 మీకు కూడా అలా లేదు. ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మన చిన్నోళ్ళకి మన వర్కర్స్ తో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్రెండ్షిప్ కి దానికి ఏం సంబంధం ఉండదు, కానీ శత్రువు రేంజ్ లో ఉండాలి, మనకి ఈక్వల్ సమానంగా ఉండాలి. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రాలు వేయకూడదు, అప్పుడే కిక్ వస్తుంది ఈక్వల్ రేంజ్ లో. అసలు శ్రీనివాస్ గారిని ఎవరైనా ఇట్లా ఏమైనా అంటూ ఉంటే మీ ఇన్నర్ ఫీలింగ్ మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? డైరెక్ట్ గా ఎవడ అంటే అక్కడ అడిగేసేస్తాను. ఆయన శత్రువులు ఉన్నారు కదా, డైరెక్ట్ గా ఎవడు డైరెక్ట్ గా ఇంతవరకు అనలేదు, అనమని చెప్పు అంటే ఊరుకోరు, అంటే అస్సలు ఊరుకోను. అది చూడమను. ప్రతి సార్ మీకున్న పెద్ద ప్లస్ ఏంటంటే మీ పక్కనే ఒక పెద్ద ఆటం బాంబు. అదే బాంబు అంటే బాంబు చుట్టాలా, అవసరం లేదు. అనుమని చూస్తాను, ఆవిడ అసలు అగ్రెసివ్ నిజంగానే అనుమని చూస్తాను. సో శ్రీనివాస్ గారిని ఎవరేమన్నా అసలు మీరు ఊరుకోరు అసలు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు న్యూ రెజల్యూషన్స్ బిజినెస్ పరంగా తీసుకున్నారు కదా, ఫ్యామిలీ పరంగా ఏమైనా తీసుకున్నారా? చాలా మంది అందరూ ఇంతకు ముందు అందరూ అడిగేసిన క్వశ్చన్ అని అంటారు, బట్ దీనికి ఆన్సర్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ గారు జూనియర్ ఎప్పుడు అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్పారు కదా. ఏమో చూద్దాం, ప్రెసెంట్ బిజినెస్ లో ఇవన్నీ బిజీగా ఉన్నాము. అది కావాలంటే కొద్ది టైం దానికి పట్టాలి, ఒక 1 year నేను రెస్ట్ లో ఉండాలి. సో అన్ని ఓకే అయినప్పుడు చూద్దాం. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కంటే బిఫోర్ జూనియర్ వస్తారని ఎక్స్పెక్ట్ చూద్దాం. సార్ నవ్వుతున్నారు. చూద్దాం, భగవంతుడు ఆలోచించాలి, భగవంతుడు నిర్ణయం ఉంటుంది, మనం అనుకుంటే అది అవ్వదు కదా, దైవ నిర్ణయం. శివుడాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు. దేవుని బాగా నమ్ముతారు కదా మీరు? దేవుని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాను. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, ఓకే. ఖచ్చితంగా ఎక్కువ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు సార్ మీకు అంటే దైవంతో అంత కనెక్షన్ ఎందుకు? అంటే ఇప్పుడు సైన్స్ ఎంత నిజమని నమ్ముతామో, దేవుడు ఉన్నాడు అన్నది కూడా అంతే నిజం. సైన్స్కి ఎవిడెన్స్లు కొన్ని చూపించగలమని మనం అనుకుంటున్నాం, కానీ ప్రతి సైంటిఫిక్ పాయింట్ వెనకాల కూడా ఒక భగవంతుడి తాలూకా నిర్ణయం ఉంది, రహస్యం ఉంది. అందుకే ఈ రోజు వరకు ఇస్రోలో కూడా ఒక ర్యాకెట్ని ప్రయోగం చేసేటప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు. ఏం భయమా? సైన్స్ మీద నమ్మకం ఉంటే ఎందుకు చేస్తున్నారు? మరి దే ఆర్ సైంటిస్ట్సే కదా. అల్టిమేట్లీ దేర్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ ఇస్ దేర్. ఒక సూపర్ న్యాచురల్ పవర్ లీడ్ చేస్తుంది యూనివర్స్ని. నేను అంటాను లార్డ్ వెంకటేశ్వర స్వామి అని, ఇంకొకరు అంటారు అల్లా అని, ఇంకొకళ్ళు అంటారు జీసస్ క్రీస్ట్ అని. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నమ్మకం అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మతం అవ్వచ్చు, కానీ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ మాత్రం లీడ్ చేస్తుంది. అయితే హిందువుగా ఈ సమాజంలో కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశంలో దైవం అన్నది
ఖచ్చితంగా అన్ని రూపాల్లో కూడా సాక్షి రూపంగా మనకు కనపడుతుంది. అవును. వెంకటేశ్వర స్వామిని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఈ కలియుగంలో ఆ 7 కొండల పైన ఆయన ఉన్నారు, చూస్తే కనపడతారు. వెళ్ళి ఒక్కసారి ఆయన కళ్ళారా చూస్తే ఆయన ఏంటనేది కనపడతారు. ఆయన కనపడితే మనకు జీవితం మారిపోద్ది, వజ్ర వైడూర్యాలు వచ్చేస్తే ఇదంతా తప్పుది. భగవంతుడు అంటే మనల్ని ధనం ఇచ్చేయటానికి కాదు, మన రోగాల్ని వెంటనే జబ్బుతో వెళ్తే నయమైపోయి మళ్ళీ మనం 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికేయటం కాదు. చావు పుట్టుకలు అనేది చెప్పారు కదా, కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటాయి. పుట్టడం చావటం ఇదంతా ఒక లిఖితమైంది. కానీ ఆ స్వామిని చూడాలనుకుంటే చూడు, వెళ్ళి చూస్తే కనపడుతుంది, ఎవరికైనా కనపడతారు ఆయన. నేను నమ్ముతాను వెంకటేశ్వర స్వామి. సో అందుకే స్టోర్ కి కూడా ఒకలా సిల్క్స్ అని పెట్టారు అందుకే కదా. స్వామివారి తల్లి పేరు ఒకళామాత పేరుతోనే ఒకళా సిల్క్స్ అని మేము పెట్టుకున్నాం. అలాగని పరమేశ్వరుని కూడా మేము చాలా ప్రీతిపాత్రంగా పూజ చేస్తాం. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒకలా సిల్క్స్ అని పెట్టారు, అది సక్సెస్ అయింది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మీరే సొంతంగా పార్టీ పెడుతున్నారు, దానికి కూడా ఒకలా మాత పేరుతోనే అది ఉంటుంది అని చెప్పి అలాంటి ఆలోచన. పొలిటికల్ బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు, ఎంటైర్లీ రెండు కూడా. పార్టీ పెడితే స్వామి పేరు ఎందుకు పెడతాం? అది ఒక ప్రజలకు సంబంధించింది కదా. అవును, ప్రజలకు సంబంధించిన పేరే పెడతాం. అంటే కలిసి వచ్చింది కదా అని చెప్పి అలా. ఇది వేరు, ఇది వేరు. వ్యాపారం వేరు, రాజకీయం. పార్టీలు అన్నది అలాంటి ఆలోచనలు కూడా మాకేం లేదు, కానీ కష్టపడి ప్రజల కింద పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. సో మీరు కూడా దేవుణ్ణి నమ్ముతారు, ఎక్కువ పూజలు అవి చేస్తారు. మొన్న మీరు ఒక చీర కట్టుకుని ఒక రీల్ పెట్టారు, అది చూసినప్పుడు కొంచెం యంగర్ జనరేషన్ మాకేమనిపించిందంటే, ఇప్పుడు రామాయణం కానివ్వండి, మహాభారతం మన ఎడ్యుకేషన్లో ఉంటే మనకి బేసిక్స్ ఎథిక్స్ తెలుస్తాయి కదా. ఇప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకుని చూపించడం వల్ల ఇది కొంచెం ఇంకా ఫేమ్ అవుతుంది, మంచిగా ఉంది. ఆ శారీ వల్ల ఇంకొంత తెలుసుకుంటాం రామాయణం కోసం. అలాగనే శారీస్ కొట్టుకుని పబ్బులుగో, సినిమాలుగో, క్లబ్బులుగో తిరగడానికి కాదు. అది మన నిండుగా ఇంట్లో ఒక శ్రీరామనవమి వస్తుంది, రాముల వారి కళ్యాణం చేస్తాం. అలాంటప్పుడు స్వామివారి మంచిగా తలస్నానం చేసుకుంటాం, మంచిగా చీర కట్టుకుంటాం, కళ్యాణంలో కూర్చుంటాం. అయిపోయాక మళ్ళీ ఆ శారీ చక్కగా బీరువాలో పెట్టి పెట్టుకుంటాం. అంతే. దాన్ని ఊరికే కొంతమంది కాంట్రవర్సీలు చేసేసి ఊరికే మెసేజ్లు, వీడియోలు పీకింది ఏం ఉండదు. ఇది నేను కూడా చూసాను, ఎందుకంటే మేము బిజినెస్ కాబట్టి నేను చెప్పాలి. అది ఒక వెండర్ దాన్ని తయారు చేయటానికి వెండర్ని తిట్టి ఎవరు కూడా కాదు. ఆ కళ్యాణి లాంటి జ్ఞానం లేని వాళ్ళకి నేను తెలియజేసేది ఏంటంటే, ఈ చీర కట్టుకొని పబ్బులకు వెళ్ళటానికో, బార్లకు వెళ్ళటానికో, ఇంట్లో కూర్చొని సమయాల్లో టైంపాస్ చేయటానికో కట్టుకునే చీర కాదు. ఈ చీర కన్నా పవిత్రమైనది పట్టు చీర. పట్టు చీరను కూడా ఎలా తయారు చేస్తారంటే, చాలా పవిత్రంగా దాన్ని తయారు చేస్తారు. ఒక్కో చీర తయారు చేయడానికి 10 నెలలు పడుతుంది. 2-3 వీవర్స్ కలిపి చేస్తారు. 2 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఉంటాయి. బంగారం జల్లుతారు, వెండి, ఈ సిల్వర్ ఇవన్నీ పెట్టి కూడా తయారు చేసి ఉంటాయి. వీటిని చాలా పవిత్రంగా చేస్తాం. అది ఏ సమయంలో వాడుతున్నాం మనం? పూజ సమయంలో కదా. అలాంటి పవిత్రమైనటువంటి సందర్భాల్లోనే ఈ చీరని కూడా వాడవచ్చు. అంటే స్నానం చేసి పూజ చేసే సమయంలో, ఏదైనా ఒక యాగం చేసే సమయంలో, ఒక గొప్ప పవిత్రమైన సమయాల్లో వాడచ్చు అనటానికే నారా బ్రహ్మణి గారు కట్టుకున్నారు. ఇంకొక ఆమె ఎవరో కట్టుకున్నారు, ఇప్పుడు అనుకున్నాం ఏదో పేరు, నారా బ్రహ్మణి తర్వాత ఇదే రామాయణం సార్ అని మల్లారెడ్డి గారి కోడలు గారు కానీ, లేకపోతే మాధురి కానీ, ఒక మేము ప్రమోషన్ చేసే దానిలో వీవర్స్ తయారు చేయటానికి కానీ, అది వివిధ స్టోర్స్లో అమ్మటానికి కానీ రీజన్ పట్టు చీరలాగా పవిత్రమైన సమయాల్లో దీన్ని కట్టాలి అని తెలుసుకోమ్మా. కరాటే కళ్యాణి చలమా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నువ్వు పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి అనుకుంటే అనవసరం నీ చరిత్ర ఓపెన్ చేసేస్తున్నారు అందరు చాలామంది. దయచేసి నీవు నాకు సిస్టర్ అని పిలిచాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. ఇలా బిజినెస్కి సంబంధించి, రామాయణానికి సంబంధించి నీకు తెలిసినట్టు మాట్లాడిస్తే అయిపోదు. రామాయణం, మహాభారతం, భాగవతం 3 కూడా సరళమైన భాషలో చదివి వచ్చినవాడిని. కాబట్టి నాకు 3 వాటి గురించి కూడా ఎంతో కొంత పరిజ్ఞానం ఉంది. ఆ పరిజ్ఞానం ఉన్న దానిలో ఆ చీర కొనేటప్పుడు మేము కొనాలా వద్దా అని కూడా మేము పరిశీలించాం, ఆ వెండర్ అమ్మేటప్పుడు.
ఆ వెండర్ అమ్మేటప్పుడు దాన్ని పరిశీలిస్తే వెండర్ కూడా మాకు చెప్పిన సందేశం ఇది. సో అది ఆ సమయంలో కట్టడానికి పట్టు చీరలాగే వాడాలని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం. నీలాగే ఎంతో మంది యంగ్ జనరేషన్ తెలుసుకుంటున్నారు కదా, రామాయణం చీరమే చదువుకుంటున్నారు, కట్టుకుంటున్నారు, చదువుకోండి. ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. దాని మీద రామాయణం అంతేగాని అవేం కట్టుకొని అంటే చూడగానే అంటే కొంచెం అట్రాక్టివ్ గా అంటే ఇలా మన దాన్ని మన ఇది ప్రమోట్ చేసుకోవచ్చు అనే పాయింట్ లో కట్టుకున్నారు అనిపించింది. దాన్ని కూడా హిందూయిజం మనం ప్రమోట్ చేసుకున్నట్టే కదా. ఒక హిందూగా గర్వకారణం, ఒక హిందూగా మనం రామాయణం అనేది మనం వేరు చేసుకున్నట్టు అది గర్వకారణమే కదా. మనం ఏమి ఇంకేవో ఇతర మతాలు ఏమి మనం కట్టుకోవట్లేదు కదా. శ్రీరామచంద్రమూర్తి మన మతాన్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. మన తప్పే గుండెల్లో ఉంది. ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి. మన వస్త్రం రూపంలో మన శరీరం మీద ఉంటారు అంతే. కట్టుకొని మాంసాహారం తిన్నా, ఏదైనా మందు తాగినా, లేకపోతే పబ్బులకి వెళ్ళినా, ప్యాకాట్లు ఆడుకున్నా తప్పు అవుతుంది. ఆ చీరని మిగతా ఇద్దరు కట్టుకున్నప్పుడు అంత కాంట్రవర్సీ చేయలేదు, మీరు కట్టుకున్నప్పుడు ఇంకా కాంట్రవర్సీ చేశారు. అసలు అది చూస్తే మీకేమనిపించింది? నవ్వొచ్చింది. అదే నా కోసం మాట్లాడితే పాపులర్ అయిపోతారు. అందుకే చాలా మంది కొంతమంది ఛానల్స్ చూస్తుంటాను, కట్టుకొని నా కోసమే వీడియోస్ చేస్తూ ఉంటారు. బతుకుతున్నారు కదా నా మీద. అదే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా, నేనేం మర్డర్లు చేయలేదు లేకపోతే ఇంకొకటి చేయలేదు, నన్ను ఎందుకు నా వెంట ఎందుకు పడుతున్నారా మీరు, బతుకుతున్నారు కదా. అంటే ఫన్నీగా అనిపిస్తుంది అక్క, లేకపోతే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది? అంటే బాధ అనిపించట్లేదు, ఫన్నీగానే అనిపిస్తుంది. వీళ్ళకి ఏం పని పాట లేదా? ఫామ్ హౌస్ కూడా దాన్ని అంతే చేసేసారు. ఏం చేశారు? ఏం పీకేరు చేసి ఫామ్ హౌస్ చేశారు? ఏం పీకేరు? ఇలా బ్రేకింగ్ న్యూస్ లో మీరు వస్తారు, 2 రోజుల తర్వాత ఆ న్యూస్ ఎట్ వెళ్తుంది, అంటే ఏమైపోతుంది? కావాలని చేస్తున్నారు, ఏది ప్రూవ్ చేయలేకపోతున్నారు. చూసారా మీరు విమర్శకులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసేది, 3 సంవత్సరాల నుంచి మా వెంట పడుతున్నారు కదా, ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారా? కుటుంబ ఇష్యూస్ నుంచి బయటపడ్డాం, ప్రజల మన్ననలు పొందాం, ఈరోజు 70-80% పాజిటివిటీకి వచ్చేసినాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే భార్య మీద కోపం ఉంటే చంపేయటం, భర్త మీద కోపం, ఇలాంటిది కాదు. కుటుంబంలో ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు అడుగేయాలని నిర్ణయించుకొని. అంటే సార్ ప్రజానాయకుడిగా అందరూ సీక్రెట్స్ అన్ని లోపల పెట్టుకుంటారు, బట్ మీరేంటంటే ఓపెన్ బుక్ లో మొత్తం మీ లైఫ్ ఇప్పటి వరకు ట్రాన్స్పరెంట్ గా బయట పెట్టేశారు. దీనివల్ల మీరు జెన్యున్ గా ఉన్నారని మీరు అనుకుంటున్నా, మీకు యాంటీగా ఉన్న వాళ్ళు దీన్ని మైనస్ చేసుకుంటున్నారు, అది ఎఫెక్ట్ అవుతుంది అనే ఫీల్. యాంటీగా ఉన్నోడికి ఆడి జీవితం ఒక్కసారి ఒక్కడి పేరు మీరు చెప్తే ఆ 10th క్లాస్ నుంచి ఏం చేశాడు, ఆ స్టోరీ అంతా నేను చెప్పేస్తాను. అంటే ఆ షర్ట్ ఇప్పేస్తాను, నేను ఇప్పేస్తే ఆడి మచ్చలన్నీ చూపించేస్తాను. వాడు చూపించడు, నేను చూపెడతా. ఒక్కడి పేరు ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ, మన ఎప్స్టీన్ ఫైల్స్ అని ఒక పెద్ద ఫైల్స్ ఓపెన్, అందులో చాలా మంది ప్రముఖులు ప్రపంచ స్థాయిలో ఉన్నారు, భారతదేశ స్థాయిలో ఉన్నారట. ఇప్పుడు లోకల్ స్థాయిలో కూడా సామాన్య స్థాయి నుంచి ప్రతి మానవుడి వెనక కూడా కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు దాచేసి మేము పవిత్రులు అని చెప్తారు. ఆ మచ్చలు విప్పేసి నేను చూపించా, అయ్యా నేను ఈ తప్పు చేశాను, ప్రజలందరూ మన్నించండి, మాకు నడిపించండి అని కోరాను. ప్రజలు దేవుళ్ళని నమ్ముతాం, ప్రజలకు వాస్తవం చెప్పాలి. ఆ నమ్మే వ్యక్తిగా నేను ప్రజలకు చెప్పాను. ప్రజలు నా విన్నారు, మమ్మల్ని సమర్థించారు, నచ్చారు, మెచ్చారు, మెప్పించాను. ప్రజలు ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. ఇది నిజాయితీ అంటే. అంతేగాని నిజాయితీ పరుడిలాగా షర్ట్ వేసేసి మాట్లాడితే ఎవడైనా అలాంటి నిజాయితీ పరుడు స్వర్గం నుంచి అలా దిగి, శ్రీరామచంద్రమూర్తిని మనం త్రేతాయుగంలో చూసామండి, విన్నామండి, ఇప్పుడు చూస్తున్నామండి అని ఒక్కడిని మీరు తీసుకురండి, వాడికి వెండి పళ్ళెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి నేను నెత్తినేసుకుంటాను, సాష్టాంగ ప్రణామం చేస్తాను. ఈ భూమి మీద ఒక్కడంటే ఒక్కడుంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలు, ప్రతి ఒక్కడు చేసే పనిదే. మేము చేసాం, చెప్పాం, మీరు చెప్పరు, మీరు నీతివంతులు, మేము తప్పు చేసేవాళ్ళం. ఎవడరా నీతివంతుడు, ఎవడా నిజాయితీ పరుడు? దమ్ముంటే రండి, నేను సవాల్ చేస్తున్నాను. మీకు దువ్వాడ శ్రీనివాస్ మాతో ఈ మాట అన్నాడు, ఇదిగో నేను నిజాయితీ పరుడిని అన్నాడు, రమ్మనండి. నేను కూర్చొని చూడాలనుంది ఒకసారి ఆ వ్యక్తిని, ఆ శ్రీరామచంద్రమూర్తిని చూడాలనుంది. నేను ఆనాడు చూడాలి, ఇప్పుడు చూస్తాను, చూడాలనుంది. ఇది ఎవడు లేరు, ప్రతి ఒక్కడు నాటకమే, మోసగాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వ్యక్తిగత విషయం, దీన్ని తీసుకొని మాట్లాడటానికి ఎవరికి రైట్ లేదు. సుప్రీంకోర్టే దీన్ని వ్యక్తిగత విషయాల కింద కొన్ని కేసుల్ని, కొన్ని సెక్షన్లని తీసిపెట్టేస్తుంది. ఎందుకు? ప్రజల అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది. ప్రజల అభిప్రాయాలు ఆ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ధర్మం ఉంది, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంది, బహుభర్తృత్వం ఉంది, బహుభార్యత్వం ఉంది. ఒక స్త్రీకి 4, 10 మంది, 20 మంది, 50 మంది భర్తలు ఉండే రోజులు ఉన్నాయి. స్త్రీ వేటకు వెళ్ళి కుటుంబాన్ని కాపాడే రోజులు ఉన్నాయి. స్త్రీ ఇంట్లో ఉండి పురుషుడు బయటికి వెళ్ళి వేటాడి తెచ్చి కుటుంబాన్ని కాపాడే రోజులు వచ్చాయి.
బహుభార్యత్వం వచ్చింది, బహుభార్యత్వం పోయి మళ్ళీ ఏకపత్ని వ్రతం వచ్చింది. ఇవన్నీ కూడా సమాజంలో కాలాలను బట్టి మారుతూ వస్తున్న మనిషి మాత్రం మారలా, మనిషి బుద్ధి మారలా. కాబట్టి మనిషి ఇక్కడ బుద్ధివంతుడు అనడానికి లేదు, ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఇవి ఉంటాయి. కాబట్టి అది మర్చిపోకూడదని నేను చెప్తున్నా. ఇప్పుడు పురాణాల్లో ద్రౌపదికి 5 భర్తలు, అలాగని ద్రౌపదిని మన మహాసాధ్వి, మహా ఇల్లాలు, మహాపతివ్రత, 5 భర్తలు కానీ మహాపతివ్రత. సో తప్పేమీ కాదు, సిచ్యువేషన్స్ బట్టి ఆ పరిస్థితులు అనుగుణంగా కొన్ని జీవితాలు కొన్ని విధంగా ఉంటాయి అంతే. దానికి మీరు దూరేసి ఇది చేసేసి అది చేసేసి మీ ఇంట్లో పని పాటో లేకుండా ఇంట్లో చెల్లెటి పోదో తెలియదు, లావిడేటి పోదో తెలియదు, అలా అమ్మేటి పోదో తెలియదు. రామారావు గారు 92లో వివాహం చేసుకున్నారు, అందరూ విమర్శించారు కానీ 94లో బ్రహ్మాండం గెలిచారు. ఇప్పుడు విజయ్ గారి పరిస్థితి. విజయ్ గారు నేను వ్యక్తిగతంగా అభిమానిస్తాను, తమిళ సినిమా యాక్టర్స్లో ఆయన అభిమానిస్తాను. మరి పాపం ఆయనకు కూడా ఇప్పుడు కొద్ది రోజులు ఎన్నికలు ఉన్నాయని కానీ తెలుసా, అంటే పాలిటిక్స్ లో ఎప్పుడు దొరుకుతారని చూస్తారు కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ని హైలైట్ ఎప్పుడు దొరుకుతారని చూడడం వేరు. సేమ్ అనమాట. అంటే ఇంటి నుంచే వ్యతిరేకత, ఇంటి నుంచి భార్య వ్యతిరేకత, ఇంటి నుంచి పిల్లలే వ్యతిరేకం. అంటే కష్టాలు పడుతున్నాడు. సేమ్ మా స్టోరీ అనుకున్నాను నేను. అదే ఎంత ఇదిగా ఉంది. కానీ ఇప్పుడు మీ స్టోరీ అప్పుడు ఇష్యూ జరిగినప్పుడు, ఆ గొడవలు అయినప్పుడు అందరూ ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్న ఆయనకి దగ్గర అయ్యారు. మిమ్మల్ని కూడా హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఆయన ఫ్యాన్స్కి లేదు. బట్ ఇప్పుడు శ్రీనివాస్ గారికి ఎంతైతే రెస్పెక్ట్ ఉందో మాధురి గారికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నారు, అంతే యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అయిపోయింది కదా. అదే విజయ్ కూడా అంతే, విజయ్ గెలుస్తాడు అని అనుకుంటున్నారు. అది పర్సనల్ లైఫ్ అండి, అది అసలు సంబంధం లేదు. అవును, దాన్ని తీసుకొని ఏదేదో మాట్లాడితే కుదరవు. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇద్దరికి ఎంత ఎమోషనల్ డ్రామా, ఎంత మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ అవన్నీ ఉన్నా కూడా ఇంత పాజిటివిటీ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత త్వరగా? నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తప్పు చేయలేదు. పరిస్థితుల ప్రభావం వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాము. సో జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు మేము ఎటువంటి స్థితిలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటామో ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏం చెప్పారంటే, మీరు 1 సంవత్సరం పాటు ప్రజలకు కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పారు. అసలు మీరు కనపడకండి ఎవరండి, 100 మంది అదే చెప్పారు. మీరు ప్రజల్లోనే ఉన్నారు, 100 మంది అదే చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎన్ని రోజులు వెళ్ళిపోతాం, ఎన్ని నెలలు, తప్పు చేశారన్నమాట, ఎన్ని సంవత్సరాలు? మీరందరూ కాదు, మీరు చెప్పే 100, 50, 200 మంది కాదు, ప్రజలు ఉన్నారు, కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తా, వాళ్ళ సపోర్ట్ నేను తీసుకుంటాను, వాళ్ళే మద్దతు ఇస్తారు, మాకు నడిపిస్తారు అనుకున్నాం. ఎవడైతే తిట్టాడో ఇప్పుడు సలాం కొడుతున్నాడు, నన్ను కలవటానికి మొహమాట పడుతున్నాడు, భయపడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ స్థితికి వచ్చాం. అంటే మనిషి అనేవాడు ఎదుటివాడి కన్నీటికి కారణం కాకూడదు, ఎదుటివాడి కష్టానికి కారణం కాకూడదు, ఆ కన్నీరుని తొడలేకపోయినా ఆ కన్నీరు రావటానికి మనం కారణం కాకూడదు. మా జీవితాల్లో మేము ఎవరికి బాధపెట్టలేదు, వీలైతే చేతనంత సహాయం చేస్తున్నాం. నెలకు 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతున్నాం సమస్యల కింద, వాటిపై ఆపరేషన్స్ కోసమో లేకపోతే విద్యల కోసం, చిన్నపిల్లల కోసమో ఇంకోటో సహకారం మేము చేస్తున్నాం. మా ప్రాంతాల్లో అందినంత వరకు సహకారం ఉన్నంత వరకు చేస్తున్నాం. మా కుటుంబాన్ని మేము నాశనం చేసుకోకుండా మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటున్నాం. ఇప్పటికి ఈ రోజు కూడా ఇంత దీంట్లో కూడా దీనివల్ల ఎవడికి వచ్చిన నష్టం ఏంటి? ఎవడో చెప్తాడు, ఎవడో కామెంట్ చేస్తుంటాడు, వాడేమైనా మాకు చూస్తాడా? వాడేమైనా మా సమస్యలు పరిష్కరిస్తాడా? కనీసం 50 మందికి స్టోర్కి జీతాలు ఇస్తున్నాం, ఒక 1000 మందికి జీతాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఉన్నాం. ఒక 4-5 సంవత్సరాలు 1000 మందికి మేము మంత్లీ శాలరీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తో ఉన్నాం. ఇదంతా నేరమా, తప్ప? ఏం తప్పు ఉందని మమ్మల్ని విమర్శిస్తారు? కాబట్టి ప్రజలు మమ్మల్ని మన్నిస్తున్నారు, క్షమిస్తున్నారు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మాలో నిజాయితీ గమనించారు ప్రజలు. ప్రజలకు చెప్పుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇది ఎవరికైనా తెలియకపోతే ఇది నేర్చుకోండి. రాజకీయ నాయకులకి ఇబ్బంది వచ్చి, ఇప్పుడు విజయ్ ఏం చేశాడు, 2వ రోజేమో డైరెక్ట్గా కనపడ్డాడు, క్లోజ్, కేల్కతం. అదే కానీ ఫోటోలు వచ్చాయి అనుకోండి విమర్శిస్తుంటారు, ఆయనే క్లియర్ కనపడితే ఇంకా సమస్య లేదు. ఏదైనా డేర్గా స్టెప్ వేయాలంటారు. అది రైట్, ఈజ్ రైట్. ఏదో కోర్టులో తేలుతుంది. ఆయన చెప్పాలనుకుంటే ప్రజలకు చెప్పేసినాడు. ఈ విల్ బి మంచి లీడర్గా ఉంటాడు ఆయన, తిరుగుండదు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన పెద్ద ఆయన కాదు, ఇలాంటి జీవితాలు ఉదాహరణకి తీసుకోండి. మీరు అసలు సినిమా వాళ్ళకి ఏం తక్కువ కాదు,
మీకున్న ఫేమ్ అంతకు మించి ఉందనే చెప్పుకోవాలి. మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీకు పొలిటికల్ పరంగా ఆ వాళ్ళు వీళ్ళు తెలుసు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కూడా మీకు ఇంకా కొత్త ఫ్యాన్స్ యాడ్ అయ్యారు కదా, మీరు బయటికి వెళ్ళినా టెక్కలు వెళ్ళినా అసలు ఆ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది, అసలు మీతో ఏం చెప్తుంటారు వాళ్ళు? చాలా బాగుంది. ఇదే రిగ్రెట్ ఫీల్ అవుతారా ఇంత త్వరగా బయటకు రాకుండా ఇంకొన్ని రోజులు? అలా ఫీల్ అవ్వట్లేదు. చాలా ఉన్న రోజులు మంచిగా ఒక మంచి గుడ్ విల్ తోనే వచ్చాను. దాన్ని నాకేమి రిగ్రెట్స్ ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు చాలా కోపం అనుకున్నాము, కానీ లోపలికి వెళ్ళాక మీ మనసు ఎంత మంచిదో తెలిసింది, మీరు చాలా సాఫ్ట్ అని తెలిసింది. అలా అందరూ బాగా అర్థం చేసుకున్నారు. ఉన్నది 20 రోజులైనా సరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, తప్పుగా అనుకోకండి. పాత సినిమాల్లో సూర్యకాంతం గారు ఆవిడ ఎప్పుడు అత్తగారి క్యారెక్టర్స్ అవి చేస్తూ అరిచేస్తూ ఉంటారు కదా, సూర్యకాంత్ అంత మంచి అదే అలాంటి గయ్యాల అత్తగారు రావాలి నీకు అట్లా చిన్నప్పుడు చెప్తుండే అనమాట. బట్ ఈ ఇండస్ట్రీ మీడియా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అసలు ఆవిడ చాలా మంచి ఆవిడ. సెట్ లో అందరికి భోజనం వండుకుని వచ్చేవారు, ఆవిడ గుడ్ ఎట్ హార్ట్ అని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా నాకు అదే గుర్తొస్తుంది. నేను గయ్యాలనే, అలా ఉండే వాళ్ళకి అలా కనిపిస్తాను, ఇలా ఉండేవాళ్ళు లేదు. పైకి కోపం చూపించినా కూడా లోపల మనసు మంచిది, అర్థం చేసుకున్న వాళ్ళు తెలుస్తుంది. అది చెప్తున్నాను, పాజిటివ్ గానే చెప్తున్నాను. మళ్ళీ బాంబులు ఏం చుట్టారు కదా. సో ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి శ్రీనివాస్ గారి అడుగుజాడల్లో ఎప్పుడు నడుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంకేం ప్లాన్ చేస్తున్నారంటే, నేను ఎప్పుడు మీరు టెక్కలు వెళ్ళినా కూడా ఏదో ఒక హాస్పిటల్ లేకపోతే బెడ్ రిటర్న్స్ ఉన్న వాళ్ళకో ఎప్పుడు చూసినా ఆ డబ్బులు అక్కడే లెక్క పెట్టి అక్కడ పనిచేస్తూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇంతకుముందు అన్నీ పోగొట్టుకున్నారు, ఈ బిజినెస్లో వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ప్రజల కోసం కూడా ఒక పిల్లోడికి అంతేరా. మేము పిల్లలకంటూ సెట్ అయిన అసెట్స్ మాకు ఉన్నాయి, పిల్లల వరకు పర్వాలేదు. 1000 కోట్లు ఇవ్వకపోయినా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలా అనే ఒపీనియన్ మా ఆలోచన ఇద్దరిది కూడా. సో మిగతా మనం ఉన్నంతలో ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నాం. సో ఎంత సంపాదించినా ప్రజలకే పెట్టాలని నిర్ణయించుకున్నాం. నిన్న కూడా మా ఆయన ఉగాది ఈ రోజు ఉగాదినా ఎవరో ఒక టెక్కల నుంచి ఒక చిన్న అబ్బాయి 5 days బేబీకి హార్ట్ లో ప్రాబ్లం, బ్లడ్ క్లాట్ అయింది. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. అసలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు అతను ఫోన్స్ చేస్తూనే ఉన్నారు డాక్టర్స్ కి. తిరుపతిలో అరేంజ్ చేశారు, ఆ పేషెంట్ ని తిరుపతి వరకు పంపించినంత వరకు ఈరోజు మార్నింగ్ వరకు తను ఉగాది అని కూడా చూడకుండా, పండగ అని కూడా చూడకుండా ఫోన్స్ చేస్తూ ఆ పేషెంట్ అక్కడ చేరినంత వరకు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. తనకి ఎంతో కొంత ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. చేసి అంత ఫాలో అప్ అనమాట. అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అంత ఆలోచిస్తారు అతను. సో అంతకన్నా ఇంకేం కావాలి? అంటే ప్రెసెంట్ రూలింగ్ లో ఉండి చేయడం వేరు, రూలింగ్ లో మన గవర్నమెంట్ లేకపోయినా కూడా అతను అందరూ అలానే చేస్తారు. బట్ మీరు అలా కాదు. ఐ వాంట్ టు బి లీడర్, ఐ వాంట్ టు బి, ఐ డోంట్ వాంట్ టు బి విన్నర్ అంటే ఎమ్మెల్యే అయిపోతే ఎంపీ అయిపోతే గెలిచిస్తే వాడు లీడర్ కాలేడు. అలా అయితే ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్స్ లో అప్పుడే 1 రోజులు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చిన కూడా గెలిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆ లీడర్స్ కాదు కదా. డబ్బులు ఏదో ఉంటాయి పెట్టేస్తారు, ఏదో పార్టీ వే ఉంటది గెలిచేస్తారు. 30 సంవత్సరాలు కష్టపడిన రాజశేఖర్ రెడ్డి గారు లీడర్, ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేపారు, ఆఖరిలో ముఖ్యమంత్రి అయ్యారు. 30 years కష్టపడ్డారు. హీఈస్ ద లీడర్. ఇప్పుడు మదర్ తెరీసా ఉంది, తను ఏం ప్రైమ్ మినిస్టరా అప్పుడు చీఫ్ మినిస్టరా? మనందరం ఎందుకు ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం? ఈ రోజు వరకు ఇందిరాగాంధీని ఎందుకు చెప్పుకుంటున్నాం? లీడర్. సో మీరు అధికారంలో కూడా ఉన్నారు కదా, దేవుడు కాదు కానీ దేవుడుగా కొలుస్తాం. ఎందుకు? సర్వీస్ అంతే. సో ఇప్పుడు కూడా మీకు పదవులు ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ప్రజల మనిషి. ఆఖరి ఊపిరి ఉన్నంత కష్టం ఉన్నారు అని మాకు తెలిస్తే హెల్ప్ చేస్తూనే ఉంటాం. మాకు చేతనైనంత. మాకు ఇంకా అంతకు మించి మాకు మించిన స్థాయి మేము చేయలేం కదా. కొంత పరిమితి వరకు కష్టపడతాం. కష్టపడిన దానిలో కొంత ఖర్చు పెడతాం. మా ఇద్దరికి సంపాదించి ఆస్తులు మొట్టుకొట్టుకోవాలని ఆలోచన అసలు లేదు, 1% కూడా లేదు. సో ఇప్పుడు మీకు మా ఇద్దరికంటూ నిజం చెప్పాలంటే ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు. అవునా? 3 ఆడపిల్లలు ఉన్నారుగా మీకు. వాళ్ళు వచ్చిన ఆస్తులన్నీ, నా ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకి రాసేసారు. ఇతని ఆస్తులన్నీ వాళ్ళ పిల్లలకు రాసేసారు. మా ఇద్దరు ఆస్తులన్నీ అందరికీ సర్దేశాం. మాకంటూ ఉన్నది ఒక ఇల్లే, అంతకు మించి మా ఇద్దరికి. సో ఇప్పుడు ఇద్దరు కలిపి బిజినెస్ చేసుకున్నవే మీకంటూ ఉంటాయి. ఉండడం కూడా కదా, బిజినెస్ చేసుకుని నెల ఖర్చు పెట్టేస్తున్నారు కదా. ఇంకే ఉంటుంది మాకు. మీకు వచ్చిన నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే జీరో ఉండదు. మంత్లీ వస్తే ఆ ఇల్లు ఖర్చు పెట్టేస్తూ ఉంటా అంతే. ఎప్పుడు డబ్బులు అప్పుడు అయిపోతుంది. ఒకటి తన బ్యాంక్ బ్యాలెన్స్, తన అకౌంట్ నుంచి నేను
ఏమైనా సేవలు సర్వీస్ చేస్తుంటాను. నేను వేస్తుంటే నేను ఖర్చు పెడుతుంటాను. మీ ఇద్దరిలో ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ ఎవరి అకౌంట్ లో పడతాయి సార్? నా దగ్గర ఉంటుంది. మీ పడతాయి, ఖర్చులకు మీరు ఇస్తూ నేను ఉంటారు. ఇస్తుంటాను. నేను నాకేమైనా కావాలంటే అడుగుతాను. 1000 పాకెట్ మనీ రూపాయలకే నన్ను అడుగుతారా? అడుగుతుంది. అయ్యో, తన రీల్స్ దగ్గరే చేస్తున్నారు, ఉంచుకోరు. ప్రమోషన్ చేస్తున్నారు, నేను అదే అంటున్నాను. షేర్ ఇవ్వాలి కదా ఖర్చు. చీర అనట్లేదు, చీర మిమ్మల్ని అడుగుతున్నాను. తన దగ్గర ఏం ఉంచుకోదు, మొత్తం నేనే చూస్తాను. నేను అదే నిన్నటి నుంచి అడుగుతున్నాను. నేను ప్రమోషన్ చేస్తున్నాను, నాకు జీతం అయినా పెట్టు, అట్లీస్ట్ క్రీమ్స్ లేకపోతే ఏవో ఒక కొనుక్కుంటాను. 1000 రూపాయలని అడుగుతుంది, లేదు ఉంచు కొంత అంటే లేదు నీ దగ్గర అడగటమే నాకు ఇష్టం అంటే. ఈ మధ్య ఏమో సరే నాకు కొంత పెట్టు నాకు ఖర్చులు కానీ 1000 రూపాయలు అడుగుతున్నారా? నిజం చూసారా, అసలు మీరు ఏదేదో అనుకుంటారు. మాధురి గారు 1000 రూపాయలు కావాలన్నా శ్రీనివాస్ గారిని అడుగుతారు. కావాలంటే నా ఫోన్ పే చూపిస్తా నీకు. 1000 రూపాయలు, 500, 2000, 5000 పంపిస్తూ ఉంటారు నాకు. అడిగినప్పుడు 10,000 పంపించేసి ఎంత అడిగినా అందిస్తాను. ఎంత అడిగినా ఇస్తారు. సో ఓకే, ఎంత అడిగినా ఇస్తారు. 1000 అడిగితే 1000, 2000 లక్ష అడిగితే 1,00,000, 5 నేనే లక్షలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తాను అని చెప్పి నేను ఎక్కువగా డబ్బులు ఉంచుదా డబ్బులు. ఇప్పుడు నా 1 లాక్ చేతిలో వేస్తామంటే మీకు వచ్చి నా దాంట్లో 1 లాక్ ఉంది, ఎవరో ఫోన్ చేస్తారు ఒక 50,000 అప్పు కావాలంటే వెంటనే పెట్టేస్తుంటారు. అందుకే అవన్నీ మానుకోవాలని చెప్పి డబ్బులు ఉంచుకోవడం ఇప్పుడు 2 crores వరకు బయట ఉండిపోయి అప్పులు ఇచ్చింది ఎవరు రాలేదు. ఇవ్వట్లేదు. సో అది తిరిగి రాలా. సరే, నెక్స్ట్ చెక్ నాకు ఇస్తే నేను ఒక 2 years అందుకే ఆ రెజల్యూషన్ తీసుకున్నాను. నేను ఎవరికి జీవితంలో అప్పు ఇవ్వకూడదు. ఇవ్వాలంటే 10 రూపాయలైనా నాకు ఉన్నంతలో ఫ్రీగా ఇచ్చేయాలి, అంతేగాని అప్పు అనేది మాత్రం ఇవ్వకూడదు అనేసి. మాధురి గారి పిల్లలు కూడా మిమ్మల్ని అంతా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకి మీకు మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అందరూ సార్? చాలా చూసుకుంటాం, ఆ ప్రాబ్లం ఏం లేదు. అంతా ఎక్కడ కూడా స్పర్ధ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాం. మీతో ఇప్పుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? మాట్లాడు సరదాగా ఉంటారు, సరదాగా ఉంటారు. మొత్తం అంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని పక్కకి అన్ని మాకు మేము ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటాం. అదే అన్నాం కదా, పిల్లల వరకు ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి, ఎవరి ఆస్తులు వాళ్ళకి. ఈ ముగ్గురు పిల్లలకి నా తరపు నుంచి వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళ ముగ్గురికి పెట్టేస్తాం. అతను అన్ని ఆస్తులు ఇచ్చేసి వచ్చేసారు. మా ఇద్దరికంటే ఇల్లు ఒక్కటే ఉంది. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ జీవితం గడుపుతున్నాం అంతే. ఓకే, శ్రీనివాస్ గారి డ్రెస్సింగ్స్, ఆయన మేక్ ఓవర్, ఆయన ఎందుకు ఎప్పుడు చూసినా గ్లామరస్ గా బ్లషింగ్ గా అలా ఎలా ఉంటారు? వాళ్ళ అమ్మ అంత అందం ఇచ్చింది మరి. ఓ, ఇది బై బర్త్ వచ్చింది. నేను వాళ్ళ అమ్మకి ఎప్పుడు వెళ్ళి అడుగుతుంటాను, నీ కొడుకు ఏం పెట్టి కన్నావు, ఈ 60 సంవత్సరాల్లో కూడా ఎంత యంగ్గా ఉంటాడు అంట. వాళ్ళ అమ్మ అంటే నాకు అదే డౌట్, వీడికి 60 అనిపిస్తుంది అంటది వాళ్ళ మమ్మీ. నిజంగా అంటే ఎప్పుడు చూసినా మంచిగా గ్లో అవుతూ, ఆయన ఏజ్ కి ఆయనకున్న ఫేస్ కి సంబంధం. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఇక్కడ తీసుకురారు, ఇక్కడ ఉన్న స్ట్రెస్ ఇక్కడ తీసుకురారు. ఎంత స్ట్రెస్ ఉన్నా అది వదిలేసి హాయిగా పడుకుంటారు. ఓకే, నేను చిన్న చిన్న కూడా ఆలోచించుకొని సతమతం అయిపోతూ ఉంటాను. అతనేమో ఎంత స్ట్రెస్ ఉన్నా అది వదిలేసి హ్యాపీగా రిలాక్స్ గా పడుకుంటారు. ఓకే, రేపు ఆలోచిద్దాంలే అంటారా, చూద్దాంలే అంటారు. ఓకే, నేను కూల్ అంటే మళ్ళీ అది కాదంటారు ఎందుకులే. ఆయన డ్రెస్సింగ్స్ అన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? నేనే. ఆయన బట్టలు కూడా మీరే సెలెక్ట్ చేస్తారు. అందుకేనా సార్ మీరు ఇంకా అందంగా అనిపిస్తారు? ఆ క్రెడిట్ ఇవ్వరా? అంటే మీరు చూస్ చేసుకోరా మీరు ఏం అంటే వేసుకోవాలి? నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత తనే మొత్తం అన్ని సెలెక్ట్ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్తాను. వెంటనే వచ్చేస్తాను. ఓకే, సెలక్షన్ ఫైనల్ గా మాధురి గారిది. బేసిక్ గా మాధురి గారు కనిపించారంటే ఏం చీర కట్టుకున్నారు, ఏం కలర్ కాంబినేషన్ కట్టుకున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇట్లా చూస్తూ ఉంటారు అమ్మాయిలందరూ. ఎందుకంటే మంచిగా రెడీ అవుతారు కాబట్టి. సో మీ మీదే చూడడం కదా, స్టోర్ లో వేలకు వేలు చీరలు ఉంటే నేను ఏ చీర కట్టుకుంటే ఆ చీర కావాలంటున్నాను. నేను ఎన్ని చీరలు తేవాలి? అన్ని చీరలు కట్టుకుని ప్రమోషన్ చేయాలి. నేను ఎప్పుడు 5 years బ్యాక్ 10 years బ్యాక్ శారీ తెచ్చి కట్టుకుంటే ఆ చీర కావాలని అడుగుతున్నారు. మళ్ళీ మీరు దానికి కావాలంటే రీమోడలింగ్ చేయించవచ్చు కదా. ఏం చేయాలో ఏంటో అర్థం కాదు. చీర కడితే ఇంకా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి పిల్లలు, 1 అవన్నీ hour లో పోద్ది. చీర కొనుక్కోండి. కడితే తను ఏదైనా చీర కడితే 1 hour లో పోద్ది, అది అంతే. సేల్ అయిపోతుంది. ఓకే, సో సార్ అసలు వచ్చే స్టాక్ మొత్తంలో ఫస్ట్ ఒక్కసారి కట్టిన చీర ఇంకొకసారి కట్టను అని అంటారు కదా, ఇంట్లో పెద్ద స్టోర్ ఉంది. అవునా? నేను సారీస్ చాలా ఎక్కువ కట్టుకుంటారా, కానీ అన్ని పంచేస్తూ ఉంటాను సారీస్. ఒకసారి ఎందుకంటే కట్టిన ఒకసారి ఇంకొకసారి మళ్ళీ కట్టను, అలానే దాచిపెట్టి ఉంచను. ఎవరికో ఒకరికి ఎవరికో వాళ్ళకి రిలేటివ్స్ ఇచ్చేయటం, చుట్టాలు వచ్చేసి. అసలు ఎంత కాస్ట్లీ చీర అయినా ఒకసారి కట్టాక ఇంకొకసారి కట్టరా? ఇచ్చేస్తా. ఇప్పుడు సార్ చాలా ఉన్నాయి. మనకి కలెక్షన్ వస్తుంది కదా, అంత కాస్ట్లీ కలెక్షన్ వస్తుంది, దాంట్లో నచ్చింది ఒకటి తీసుకుంటారా? వద్దానంటాను నేను. ఇంకా పాకెట్ మీరు మనీ ఎందుకు నమ్ముతారా? మీకు? ఇంకేం ఖర్చులు మీరు ఉంటాయి మీకు? నమ్ముతారా, అకౌంట్స్ లో సెల్ఫ్ అని ఒకటి ఉంటది. ఓకే, సెల్ఫ్ ఇంచుమించు 824 పైన ఉన్నాయి. స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 824 24 శారీస్ సెల్ఫ్. సార్ రోజుకి ఒక చీర కట్టినా కూడా 824 కావు కదా? కాదురా, అందులో సగం పంచినవే చీరలు. ఇతను మ్యారేజెస్ కి వెళ్తున్నారా, ఎక్కడెక్కడ అన్ని పంచుతున్నారా, అన్ని నా అకౌంట్ లోనే వేసేస్తున్నారు. ఓకే, పంచినవి కూడా సెల్ఫ్ లోకి వస్తున్నాయా? నేను ఇంకా అన్ని కట్టి లేదు, అంటే కట్టినవి సంవత్సరానికి ఒక కూడా చీర కట్టినా కట్టినవి కొన్ని, అందులో కట్టినవి నా ఒక 400 అయితే పంచినవి ఒక 400. 1 year లో 400 అంటే రోజుకి 2 చీరలు అలా కూడా అలా ఎక్కడైనా వెళ్ళేవి ఇచ్చేవి ఉంటాయి కదా నా దాంట్లో. అలా
ఓకే, తప్పలేదు సార్, మీరు పాకెట్ మనీ బట్టలు ఇస్తే సరిపోతుంది. అందులో కొన్ని నావి, కొన్ని పంచినవి. ఫస్ట్ స్టాక్ రాగానే నచ్చిన కలర్ కాంబినేషన్ నాకు కావాలని తీసుకుంటారా, చూసుకుంటారా మీరు? బట్టలు పెట్టుకుంటారు సెలక్షన్ చేస్తున్నప్పుడే కొన్ని పక్కన నేను పర్చేస్కి వెళ్ళినప్పుడే వేవర్స్ దగ్గర నాకు నచ్చిన సారీ ముందే పెట్టేసుకుంటా. స్టోర్ బిల్ వేరే ఒకటి వస్తుంది, ఆ బిల్ నా బిల్ వేరేగా వస్తుంది. ఓకే, ముందే చూస్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. సార్, రీసెంట్గా కాకతీయ కాలేజీకి చెందిన అమ్మాయి కూడా సీనియర్స్ చేసిన ర్యాగింగ్ వల్ల, వాళ్ళు కొట్టడం వల్ల ఎలకల మందు తిని చనిపోయింది. చనిపోతున్నప్పుడు వాళ్ళ మదర్ ఫైనల్గా డాక్టర్ ఇంకా ఆమె బతకదు, ఏదైనా ఫైనల్గా మాట్లాడండి అన్నప్పుడు ఒక వీడియో తీసి పెట్టారు సార్. అది చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే మొత్తం అందరూ అమ్మాయిలే ఉన్నారు ఆ కేసులో. సో అటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు జనాలు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఇంకా ఎంత డౌన్ఫాల్లో ఉన్నామనేది చాలా బాధ అనిపిస్తుంది. పోలీసులు కూడా అసలు ఆ సీనియర్స్కి సపోర్ట్ చేశారు అని చెప్పి ఇది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ఈ ఇన్సిడెంటే కాదు, కోకొల్లలు ఇవే చూస్తున్నాం ఇటీవల కాలంలో. ఒక హస్బెండ్ వైఫ్ని ఉరేసుకుంటుంటే వీడియో తీశాడు. అలాగే భార్య ఏమో భర్తను చంపేసి కాంక్రీట్లో కలిపేయటం, బిర్యానీలో విషం కలిపి చంపేయటం, పిల్లల్ని చంపేయటం, పిల్లల్ని పట్టుకొని తల్లెళ్ళి. ఇదంతా కొంచెం నేను ఓల్డ్ అండ్ న్యూ జనరేషన్స్కి మధ్యలో పుట్టిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అంటే ఆ లెటర్ని ఇంటికి డబ్బులు పంపాలి అని ఫోన్ లేని రోజుల్లో లెటర్ రాసి మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు రప్పించుకునే రోజుల నుంచి ఈరోజు ఫోన్పే ద్వారా డబ్బులు రప్పించుకునే టెక్నాలజీకి ఎదిగిన రోజుల వరకు ఈ మధ్యలో నేను చాలా చూసిన అనుభవాల్లో నేను చెప్పింది ఏంటంటే, మా చిన్నప్పుడు ఇంత వైలెన్స్ ఉండేది కాదు. అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికి తెలియదు అని అంటారు. కాదు, ఇంత వైలెన్స్ లేదు, భయం ఉండేది, భక్తి ఉండేది. ఒక చట్టం అన్నా, ఒక న్యాయం అన్నా, ఒక పోలీస్ అన్నా, లేకపోతే ప్రభుత్వం అన్నా, ఒక తల్లి అన్నా, తండ్రి అన్నా, స్నేహితుడన్నా, అన్నదమ్ముడన్నా ఒక భయం ఉండేది. ఇప్పుడు అది లేదు. మెయిన్ రీజన్ నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటికీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మనం మాట్లాడేలోపు మరో ఇన్సిడెంట్ జరుగుతుంది, మరో 10 నిమిషాలు, ప్రతి నిమిషానికి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. వీటికి రీజన్స్ ఏంటంటే మన విద్యా విధానంలో ఉన్న లోపాల కింద నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ని తీసి పడేస్తున్నారు, మదర్ లాంగ్వేజ్ని. తెలుగుని పూర్తిగా చంపేస్తున్నారు 2 రాష్ట్రాల్లో కూడా. తెలుగుని అడ్రస్ లేకుండా చేస్తున్నారు. తెలుగు భాషలో ముందు చదవటం, వినటం నేర్చుకుంటే మిగతా ఎన్ని భాషలైనా మనం నేర్చుకోగలం. సో తెలుగుని తీసేయటం వల్ల, అంతా ఆంగ్లంలో వెళ్ళటం వల్ల తెలుగు సాంప్రదాయాలు, మన దేవుడికి సంబంధించినటువంటి విషయాలు, మన కథలు, మన భాగవతం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ సంబంధించిన కథలు మా చిన్నప్పుడు సిలబస్లో ఉండేవి. ఇప్పుడు అవి లేవు. లేకపోవడం వల్ల ఆ ఎథికల్ క్లాసెస్ ఉండేవి. సాయంత్రం మాకు 2-3 పీరియడ్స్ ఉండేవి. టీచర్స్ వచ్చి మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, జీవితం అంటే ఏంటి, ఆటలు అంటే ఏంటి, పాటలు అంటే ఏంటి, ఒక 2 hours నేర్పించేవారు. ఇప్పుడు పిల్లల్ని పూర్తిగా మెకానికల్గా తయారు చేశారు, ఒక యంత్రంగా తయారు చేశారు. ఒక రూమ్లో కూర్చోబెట్టి నువ్వు ఇది చదువు అని చంపేస్తున్నారు అన్ని. వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. డిప్రెషన్లోకి వెళ్ళి యాసిడ్ దాడులు చేస్తున్నాడు, బ్లేడ్తో కట్ చేసుకుంటున్నాడు, ఇతర స్టూడెంట్స్ని కట్ చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. కారణం ఏంటంటే చట్టం అంటే అవగాహన లేదు, దేవుడు అంటే భక్తి లేదు, మన సిద్ధాంతాలు, మన మతము, మన విధానాల పట్ల అవగాహన లేదు. 6 సిలబస్లో అర్థం లేదు. అర్థం లేని 6 సబ్జెక్టులు పెట్టేసి జీవితాన్ని పూర్తి చేసి నీ చదువు అయిపోయింది పోని విడిచిపెట్టేస్తున్నారు తల్లిదండ్రులు కానీ, సమాజం, స్కూల్స్ కానీ. ముందు విద్యా విధానం మారాలి. ప్రతి ఒక్కరికి కూడా సాయంత్రం లిటరేచర్ చెప్పాలి. వాళ్ళు ఏ మతం అయితే ఆ మతం అని. కానీ ఆ మతంలో ఉన్న ఖురాన్లో కూడా చాలా గొప్ప సూక్తులు ఉన్నాయి. సాటి మనిషిని నువ్వు సహకరించకపోతే నువ్వు ముస్లింవే కావు అంటారు. ఎంత గొప్ప సూక్తిది. నీ రక్తం చిందించు, ప్రాణం కాపాడటానికి నా రక్తాన్నైనా చిందిస్తానని ప్రభు అంటాడు. హిందూ మతంలో ఇలాంటివి కొన్ని 100,000 సూక్తులు ఉన్నాయి. ఇవి పిల్లలకు మనం చెప్పట్లేదు, నేర్పించట్లేదు. పిల్లలు ఎలా బాగుపడతారు? మన విద్యా విధానమే తప్పు ఉంది. మన తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించట్లేదు. పిల్లల్ని ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి తీర్చిదిద్దవలసింది ముందు తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత స్కూల్, తర్వాత సమాజం. ఇవన్నీ కొరవడాయి ఇప్పుడు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కోసుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, ఆఖరికి డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఇప్పుడు అమ్మాయిని కొట్టారు, మీరు చెప్పిన అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయి పేర్లు చెప్పింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? లైఫ్ టైం జైల్లో ఉండాల్సిందే. అయిపోయింది వాళ్ళ లైఫ్. ఇంకా తెలిసి చేశారా? తెలియక చేశారు, ఆవేశంతో చేశారు, పరిజ్ఞానం లేక చేశారు, చట్టం అంటే తెలియక చేశారు, మనిషి అంటే విలువ తెలియక చేశారు, చావు అంటే విలువ తెలియక చేశారు.
చచ్చిపోతే మళ్ళీ పుట్టమన్న జ్ఞానం వాళ్ళకు ఉందా, స్పృహ ఉందా? తెలియదు. కాబట్టి ఇది చేసేసినారు. ఇది శాశ్వతం అనుకుంటున్నారు. మన పుట్టుక, మన జీవితం, మనం ఉన్న కాలం ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. గంట పోతే ఉంటామో లేదో కూడా మనకి తెలియదు. ఈ విలువలు ఎప్పుడైతే తెలియవో ఇలాంటి విపరీతమైన రాక్షసత్వమైన ప్రమాదాలు చోటు చేసుకుంటాం. విద్యా వ్యవస్థలో సిలబస్ మారాలి, విలువలు తెలియజేయాలి. 6 సబ్జెక్టులు చదివేసి ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోతే వాడికి చదువు వచ్చినట్టు కాదు, వాడు తెలివైన వాడు కాడు. ఈ సముద్రం, ఈ ప్రజలు, ఈ విశ్వం అనే సముద్రంలో ఈత కొట్టడం రావాలి, బ్రతకడం రావాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, బ్రతకటం కోసం స్ట్రగుల్, ఒక యుద్ధమే చేయాలి. ఆ యుద్ధం ఎలా చేయాలో నేర్పాలి, ఎలా బ్రతకాలో నేర్పాలి. అది రానంతకాలం ఈ చదువుల వల్ల ప్రయోజనం ఉండదు. చదువులు సరైన విధానంలో తీసుకెళ్ళట్లేదు అన్నది నా భావన. నేను చాలా కాలం నుంచి ఇదే బాధపడుతున్నాను. ఆ విధానం మారితే కొంత అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. తల్లిదండ్రులు కూడా మంచి విషయాలు నేర్పాలి, చెప్పాలి. పిల్లలకు కూడా ఇప్పుడు ఆ పిల్లని కొట్టినప్పుడు ప్రతి విషయం, ఒక ఇంటికి బిడ్డ వచ్చింది, ఎందుకు ఒక మూల కూర్చుంది, ఎందుకు డిప్రెషన్లో ఉంది, ఎందుకు తను బాధపడుతుంది, మీకెందుకు ఆ విషయం చెప్పలేకపోయింది అంటే యు ఆర్ మెయింటైనింగ్ డిస్టెన్స్ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్. మీ పిల్లల్ని మీరు కనీసం వాళ్ళ బాధ్యతలు పట్టించుకోవట్లేదు, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవట్లేదు. కాబట్టి అమ్మాయి డిప్రెషన్లోకి పోయి విషయం తాగేసింది. ఒకవైపు సమాజం, స్కూల్లో అలా చేస్తే ఆ పిల్లలకు తెలియదు, ఆ టీచర్స్కి తెలియదు, ఆ యాజమాన్యానికి తెలియదు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇంటికి వస్తే తల్లిదండ్రులు కూడా పట్టించుకోవాలి. వాళ్ళు కూడా ఎందుకు ఇలా ఉన్నామని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు డెడ్ బాడీ దగ్గర. ఆమె ఆఖరి ఘడియలో మాట్లాడుతున్నారు. అదే 4 విషయాలు ముందు మీరు మాట్లాడి ఓదార్పునిచ్చి ధైర్యం ఇచ్చి ఆ స్కూల్ యాజమాన్యానికి చెప్పి లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఈ సమస్య పరిష్కారం ఏంటిది కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా బాధ్యత లేనితనం. సమాజంలో చాలా మార్పు రావాలి, జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఇది తెలియకే ఇవన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది పరిష్కారం అంటే ఎన్ని పరిష్కారం చేయగలం, ఎన్నింటికి పరిష్కార మార్గాలు మాట్లాడగలం, ఎన్ని తప్పు ఒప్పులను మాట్లాడగలం, అసలు ఈ తప్పు ఒప్పులు జరగటానికి మూల కారణాలు ఏంటో వెతకాలి, ఆ మూలాలని ప్రక్షాళన చేయాలి. అప్పుడు దీనికి సమాధానం దొరుకుతుంది అన్నది నా అభిప్రాయం. అక్క, యాజ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్గా మీరు చెప్పండి, రీసెంట్గా కూడా మన తెలుగు స్టేట్స్లోనే ఒక అమ్మాయి, ఒక యూట్యూబర్ కూడా ఆమె లవ్ చేసి పెళ్లి చేసుకున్న, సో వాళ్ళ భర్తే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా వాడు అతి దారుణంగా కత్తులతో ఎక్కడ పడితే అక్కడ కోసేసి చంపేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న కానివ్వండి, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, రోడ్డును పడి ఏడుస్తున్నారు. అసలు ఉమెన్స్ అనేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎవడో ఒకటి చేతిలో మోసపోవడం, వాళ్ళు ప్రతి దానికి ఈజీగా చంపేయడమే ఒక మార్గం అనుకుని అబ్బాయిలు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనే థాట్ వచ్చినప్పుడే అసలు దీనిలోంచి బయటికి రావడం కరెక్టా? అసలు నేను కూడా చూసాను, ఆ సిచ్యువేషన్ చూసి నా మనసుకు చాలా బాధ అనిపించింది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని వాడు అలా చంపడం, అసలు అలాంటి బాస్టర్స్ని నాకు తెలిసి వెంటనే హ్యాంగ్ చేసే చట్టాలు అయితే నాకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. మొన్న ఒక పిల్లని రేప్ చేసి చంపేసి పడేశాడు. అలాంటి వాళ్ళని వెంటనే అసలు అక్కడే చంపేసే చట్టాలను అయితే తీసుకుని రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మెయిన్గా అమ్మాయిలకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, జీవితంలో ప్రేమ అనేది ఒక పార్ట్గా తీసుకోవాలి, ప్రేమే జీవితం అయితే కాదు. సో చాలా మంది పిల్లలు ఏంటంటే ప్రేమే జీవితంలో బ్రతికేస్తున్నారు, బాగా ఎడిక్ట్ అయిపోవడం, అది లేకపోతే ఏదో లైఫ్ లేదన్నట్టు ఫీల్ అవ్వడం లాంటి పనులు అయితే చేస్తున్నారు. ఆడపిల్లలు దానిలోంచి ఖచ్చితంగా బయటకు రావాలి. లవ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. జీవితం అనేది మన జీవితం ఒకేసారి వస్తుంది. మన శ్రీన్ గారు అన్నట్టు ఇంకొక జీవితం ఉంటుందో లేదో కూడా నాకైతే తెలీదు. అవన్నీ ట్రాష్, నెక్స్ట్ జన్మ, గత జన్మ, మళ్ళీ పుడతాం అనేది నాకు తెలిసి అవేమీ ఉండవు. సో ఈ జీవితం మనకిచ్చిన అందమైన జీవితం భగవంతుడు మన కోసం ఇచ్చాడు. ఇది ఎవరి కోసం బతకడానికో కాదు. సో మన లైఫ్ మనం అందంగా బతకాలి, మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎదగాలి. ప్రతి ఉమెన్ కూడా మనం ఆర్థికంగా ఫస్ట్ మనం స్వాతంత్రం రావాలి. మనం బ్రతకడానికి మనం ముందు సంపాదించుకునే స్థాయికి మనం చేరుకోవాలి, బాగా చదువుకోవాలి. అప్పుడే జీవితంలో ప్రేమ అనేది ఒక చిన్న పార్ట్, ఒక 80% లైఫ్ ఇది చూసుకుంటే ఒక 20% పార్ట్గా మాత్రమే చేసుకోవాలి. అది లేకపోతే లైఫ్ కోల్పోవడం, సూసైడ్లు చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలా ఏమి చేయకూడదు. లైఫ్లో చాలా అవకాశాలు ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉంటాయి. మనం చాలా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎంతమందిని చూడట్లేదు, చేతులు కాళ్ళు లేకుండా జీవితాలు లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే మనం ఈ సిచ్యువేషన్ ఉన్నందుకు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. లైఫ్ ఎప్పుడు అలాగంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి పుట్టగానే, అంతే కదా. ఎందుకు వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఛాలెంజింగ్గా తీసుకొని లైఫ్ని చాలా ఛాలెంజింగ్గా బ్రతుకుతున్నారు, చాలా టాలెంట్స్తో బ్రతుకుతున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అన్నీ మనకు దేవుడు ఇచ్చి చక్కగా మనకి కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా ఉండి
ఎవరి కోసం మనం ప్రాణాలు తీసుకోవడం ఏంటి, మనం సూసైడ్ చేసుకోవడం ఏంటి, మొన్న ఎవరో ఒక ఆవిడ సార్ అన్నట్టు ఆ 2 పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్ గుద్ది పిల్లలతో పాటు చచ్చిపోవడం ఏంటి, ఆ సిచ్యువేషన్ నాకైతే చాలా మనసును కలిచివేసింది. అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకూడదు. లైఫ్లో ఎప్పుడు సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నీకు నిజంగా నీ హస్బెండ్తో నీకు గొడవలున్నా, నీకు ఇబ్బందిగా ఉన్నా విడిపోయి బ్రతకండి. ఇప్పుడు నాకే ఉంది, నేను సూసైడ్ చేసుకుంటే నా పిల్లలు పోయేవాళ్ళు, నేను పోయేవాళ్ళు, నా లైఫ్ అక్కడతోనే క్లోజ్ అయిపోయింది. ఈరోజు మాదిరి ఎవరో మీకు తెలియదు కాదు, మీరు వచ్చి నా ముందు కూర్చునే వాళ్ళే కాదు. సో లైఫ్లో ఎదుర్కోవాలి, స్ట్రాంగ్గా ఛాలెంజ్గా తీసుకోవాలి, లైఫ్ని ఫేస్ చేయాలి. సెకండ్ ఛాన్స్ ఉంటుంది. నా లైఫ్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను. ఆ రోజు పోయింటే ఈరోజు నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు. నా లైఫ్లో చాలా మెమరీస్ ఉన్నాయి, లైఫ్లో చాలా సక్సెస్గా రన్ అవుతున్నాను, చాలా ఆనందంగా గడుపుతున్నాను. సో చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ పిచ్చిలో కూడా అలాగ బలైపోకూడదు. నిజంగా ఆమె కూడా, వైష్ణవి కూడా నిజంగా హస్బెండ్తో గొడవలు ఉంటే అప్పుడే సపరేట్ అయిపోయి బ్రతకాల్సింది. అనవసరంగా అలాంటి ఒక వేస్ట్ ఫెలోకి నమ్మి పేరెంట్స్కి దూరమై పెళ్లి చేసుకొని జీవితాన్ని కోల్పోయింది. పేరెంట్స్ కూడా, పిల్లలు కూడా పేరెంట్స్ నిర్ణయాలు కాదనుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనకి 20 సంవత్సరాలు కనీ పెంచిన తల్లిదండ్రులకి మనం ఇంకేం కావాలో తెలీదా? అలాగని పేరెంట్స్ కూడా క్యాస్ట్ పిచ్చితో, కొంతమందికి కుల పిచ్చితో అవి కూడా చేస్తున్నారు. అవి కూడా చూడకూడదు. మంచిగా ఉంటే నిర్ణయం తీసుకొని మంచిగా ఇద్దరిని కలపడానికే చూడాలి. పిల్లలు కూడా మ్యాక్సిమం పేరెంట్స్ చెప్పింది విన్నట్టు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మీరు మీ ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలా అనుకుంటే చెప్పొచ్చు. ఏం చెప్పాలనుకోవట్లేదు. నన్ను నిజంగా బాగా ఆదరిస్తున్నారు. మన ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా ఇంకా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా తెలంగాణ పీపుల్కి నేను అసలు ఎప్పుడు రుణపడి ఉంటాను. మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తారని అసలు అనుకోలేదు. అసలు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా పిలుస్తున్నారు, ఏ ఈవెంట్ అయినా మమ్మల్ని పిలుస్తున్నారు. మొన్న కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు మయూరి ఆర్ట్స్ వాళ్ళు. ఒక 300 మంది పిల్లలతో గిన్నిస్ రికార్డ్ ప్రోగ్రామ్ చేశారు కూచిపూడికి. దానికి మా ఇద్దరికి గెస్ట్లుగా పిలిచారు. అసలు ఆ రోజు నా ఆనందానికి అవధులేవన్నమాట. పిల్లల్ని, వాళ్ళని, వాళ్ళ ప్రేమల్ని అవన్నీ చూస్తే. సో తెలంగాణ వాళ్ళకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. మీ అభిమానం మా మీద ఎల్లవేళలా ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. సరే, ఉగాదికి ఏం రీల్ పెడుతున్నారో చెప్పరా? ఏం పట్టలేదు, ఎక్కడ ఉగాది అంతా నీతోనే అయిపోయింది ఈరోజు. ఓకే, మార్నింగ్ ఏమో మా ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు, పూజ అయిపోయింది. ఈరోజు అసలు ఏమీ లేదు. శ్రీనివాస్ గారు, మీరు ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలకి మొత్తం మేము ఓడి కింద పడి ఎలా మళ్ళీ పైకి లేవాలనుకునేటప్పుడు మాకు కనపడింది హైదరాబాద్, తెలంగాణ. ఇక్కడికి వచ్చి నిలబడితే మళ్ళీ పైకి లేస్తాం అనుకున్నాం. అలాగే తెలంగాణ ప్రజలు మాకు పైకి లేపారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జీవితకాలం మేము ఉన్నంత వరకు ఈ ప్రజల్ని మేము గుర్తుంచుకుంటాం. అలాగే మేము ఈ స్థాయికి రావడానికి సహకరించినటువంటి శ్రీకాకుళం, ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గం ప్రజలు ఈ స్థాయిని నాకు తీసుకొచ్చి ఇంతవరకు తెచ్చారు. మరి వాళ్ళకి నేను జీవితకాలం రుణపడి ఉన్నాను. 2 రాష్ట్రాల్లో ఎంతమందికి మేము పరిచయం అయినాం. పరిచయం అయినంత వరకు కూడా మీ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా, ఏదైతే ప్రజలు మా మీద ఆశ పెట్టుకున్నారో, వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ ఏదైతే ఆశ పెట్టుకున్నారో వాటి కోసం నిరంతరం పనిచేస్తానని, కృషి చేస్తానని, ప్రతి రక్తపు బొట్టు అందుకే నేను కేటాయిస్తానని నా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, అభిమానులకు తెలియజేస్తున్నాను. విమర్శకులకు నన్ను ప్రతి మెట్టు ఎక్కడానికి మరింత ప్రోత్సహిస్తున్నటువంటి వారి విమర్శలు, వారి పదునైన విమర్శలకు ప్రత్యేక ధన్యవాదాలు. విమర్శకులకు, ట్రోలర్స్కి కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే, అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ ఉంటుంది, అండ్ ఏది చేసినా సక్సెస్ ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యారు. తెలంగాణ రియల్ గా చాలా పెద్ద మనసు వాళ్ళది. అసలు నిజంగా 1 year నుంచి చూస్తున్నాను వాళ్ళ ప్రేమానురాగాలకి అసలు కొలమానమే లేదు అసలు. సో తెలంగాణ ప్రజలు మీ ముక్క చుక్కతో పాటు మాధురి అక్కను కూడా మీ ఇంట్లో పెట్టేస్తున్నారు. ఆల్రెడీ ఇంటింటికి వచ్చేసారు మీరు ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో మిగతా ముక్క చుక్క చాలా కామన్ కదా. సో వాళ్ళ ఇంటి దగ్గరలో ఎక్కడ బ్రాంచ్లు పెట్టి మీరు అక్కడికి కూడా ముక్క చుక్క మాధురి అక్క వెయిట్ చేస్తున్నారు మీకోసమే. వాళ్ళు ఇంటి దగ్గరలో బ్రాంచ్లు పెడితే మీతో సెల్ఫీస్ దిగుదామని. రియల్లీ చాలా 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 అసలు తెలంగాణ పీపుల్ కోసం చెప్పడానికి మాటలు సరిపో. అలాగని మా ఆంధ్ర తక్కువ కాదు, ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. సో అది ఫైనల్గా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు ఉగాది రోజు. ఇలానే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి, మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలి. అండ్ వచ్చే ఎలక్షన్స్లో శ్రీనివాస్ గారు మంచి స్ట్రాంగ్గా బాంబు లాంటి విజయం సాధించాలి అని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈ ఉగాది మీకు సక్సెస్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.